అందరూ బాగున్నారండి? అవునా కదా? వెనకాల ఉన్నవారు చెప్పాలి. క్షేమంగా ఉన్నారా బాబు? స్కూల్కి వెళ్ళావా? అందుకే ఆయన క్షేమంగా లేదయ్యా. ஆமென். ஆண்டவராய் இயேசுவின் நாமத்தில் உங்களை யாவரையும் வாழ்த்துகிறேன். ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో నేను మిమ్మల్ని అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియపరుస్తున్నాను. విశేషமாக మరి ముఖ్యంగా எதிர்பார்க்காத நேரத்தில் ఊహించని సమయంలో உங்களுடைய ஊழியக்காரரையும் குடும்பத்தையும் உங்களையும் பார்க்க வேண்டும் என்று ஆவியானவர் என்னோடு பேசினார். మీ యొక్క దేవుని సేవకులను వారి కుటుంబములను మిమ్మల్ని అందరినీ చూడడానికి మరి పరిశుద్ధాత్మ దేవుడు పలకరించడానికి చూడడానికి ఒక మంచి అవకాశాన్ని నాకు కలుగచేశాడు. ஹல்லேலூயா హల్లెలూయా ஹல்லேலூயா. கடந்த நாட்களிலே அருமையான சகோதரி ராணி நம்மை எல்லாரையும் விட்டு அவர்கள் கடந்து போன காரியம் என் இருதயத்திலே ரொம்ப துக்கம். గడిచిన దినాలలో మన యొక్క సహోదరి వారి అక్కయ్య గారు మనందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోవడం చాలా విచారకరం, బాధకర విషయం. தேவன் தாமே அருமையான குடும்பத்திற்கும் அம்மாவிற்கும் 2 பிள்ளைகளுக்கும் அருமையான பாஸ்டர் பிரசன்னாவுக்கும் அதுபோல எல்லாருக்கும் ஆறுதலையும் சமாதானத்தையும் தேவன் தருவாராக. విడిచి వెళ్ళిన కుటుంబానికి, సహోదరి విడిచి వెళ్ళిన తల్లికి, అలాగే బిడ్డలకు, అలాగే దైవజనులు ప్రసన్న కుమార్ గారికి, వీరందరికీ దేవుడు శాంతిని, సమాధానాన్ని, ఆదరణను కలుగు చేయనుగాక. அவர்கள் பலவீனமாக ஹாஸ்பிட்டலில் இருந்த பொழுது நான் பல மணி நேரங்கள் அந்த ஜீவன் மறுபடி அவர்களுக்குள் வர வேண்டும் என்று நானும் என் மனைவியும் போராடி நாங்கள் ஜெபம். సహోదరి బలహీనంగా ఉండి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్న సమయంలో నేను చాలా సమయం, నేనును అలాగే నా యొక్క భార్య ఇరువురు కలిసి ఎక్కువ సమయం దేవా మళ్ళా సహోదరికి మంచి బలము దయచేయమని పలు గంటల సమయం ప్రార్థించాం. ஆனால் பரிசுத்த ஆவியானவர் சொன்னார் அந்த மகள் என்னோடு சேர்த்து கொள்ளப்படுவாள் என்று. అప్పుడు దేవుని ఆత్మ నాతో చెప్పింది ఏంటి అంటే, దేవుడు ఒక మాట, పరిశుద్ధాత్మ దేవుడు ఇలా బయలుపరిచాడు, ఆ సహోదరి నాతో ఉండుటయే మంచిది అని నేను తలంచుచున్నానని దేవుడు దైవజనుడితో அவர்கள் 2 வாலிப பிள்ளைகளையும் அவருடைய குடும்பத்தையும் நான் கைவிடுவதில்லை, நான் அவர்களோடு இருப்பேன் என்று பேசினார். మరి ఒక మాట కూడా దేవుడు నాకు బయలుపరిచాడు, ఆ సహోదరికి ఇచ్చిన యవన బిడ్డల ఇరువురిని నేను వారి చెయ్యి విడువను, వారిని విడిచిపెట్టను అని పరిశుద్ధాత్మ దేవుడు నాకు వాగ్దానం చేశాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. நிச்சயம் தேவன் அந்த குடும்பத்திற்கு நீங்கள் தொடர்ந்து ஜெபிக்க வேண்டும். నిశ్చయముగా ఆ సహోదరి కుటుంబం కొరకు మీరు అందరూ ప్రార్థించండి. పిల్లలిద్దరు వచ్చారమ్మా, ఉన్నారా బాబు? ఓకే, ప్లీజ్ స్టాండ్. పాప సహోదరి బిడ్డలు ఇరువురు లేచి నిలబడితే நாம் தொடர்ந்து దేవుడు మీతోడు ఉన్నారమ్మా. ఓకే, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు మీతో ఉన్నాడు. కేవలం కృప మాత్రమే. అవునా కాదా? అవునా కాదా? ப்ளீஸ் பி சீட்டட். అందరూ కూర్చుందామండి. என்னுடைய கடந்த நாளிலே நான் கடந்த ஒரு சாட்சியை சொல்லி நான் கர்த்தருடைய வார்த்தைகளுக்கு நேராய் திரும்புவோம். గడిచిన దినాల్లో జరిగిన కొన్ని విషయాలు నేను సాక్షి రీతిగా మీ ముందు తెలియపరిచి తర్వాత నేను దేనికి వాక్యంలోనికి వెళ్తానండి. இன்றைய தினத்தில் நான் உங்கள் முன்னே நிற்கிறேன் என்று சொன்னால், నేను మీ మధ్యలో నిలిచి ఉన్నాను అని అంటే, தேவன் எனக்கு மறுபடி ஜீவனை தந்து 110 நாட்கள் ஆகிவிட்டது. దేవుడు మరలా నాకు సజీవ లెక్కలో ఆయుష్ని అనుగ్రహించి 110 రోజుల యొక్క మరి ఆయుష్ను దేవుడు పొడిగించాడు. ఆమేన్ ఆమేన్. ఏప్రిల్ 20ஆம் தேதி காலையில் வாக்கிங் போகிற பொழுது, ఏప్రిల్ నెలలో 10వ తారీఖున నేను ఉదయకాల సమయంలో వాకింగ్కి వెళుతూ ఉన్నప్పుడు திடீரென்று சொல்லி என்னுடைய ஹார்ட் செயலிழந்து போனது. అకస్మాత్తుగా నాకు కళ్ళు తిరిగి హృదయంలో అదొక కలిగి పడిపోయా. எனக்கு மேஜர் ஹார்ட் அட்டாக் அந்த நேரத்தில் வந்தது. ఆ సమయంలో నాకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. 13 மணி நேரங்கள் நான் அன்கான்சியஸாக இருந்தேன். என்ன நடந்தது, ஏது நடந்தது எனக்கு தெரியாது. 13 గంటల సమయము ఏం జరిగిందో తెలియదు. నేను అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి ఉన్నాను. நான் ஸ்லைட் ஆகி கீழே விழுகிற பொழுது இயேசுவிடத்தில் 2 கோரிக்கைகள் பண்ணினேன். నేను అపస్మారక స్థితిలోకి జారిపోతుండగా
దేవుని యొద్ద నేను 2 విషయాలు అడిగా. ஆண்டவரே நீர் 2 கண்களை எனக்கு நீர் தந்திருக்கிறீர். దేవా నా 2 కన్నులకు నువ్వు తెలియపరచని చెప్పా. ஒன்று என்னுடைய ரைட் ஐ என்றால் என்னுடைய మగனும் என்னுடைய மனைவியும். ఎవరు అని అంటే 2 కన్నులు నాకు ఎవరు అంటే ఒకరు నా కొడుకు మరి ఒకరు నా భార్య. இனி ஒன்று லெஃப்ட் சைடு கண்ணு, మరి యొక్క ఈ ఎడమ వైపు ఉన్న కన్ను என்னை ஃபாலோ பண்ணி வருகிற என்னுடைய சர்ச் பீப்புள். ఎవరు అని అంటే మొదటి కన్ను నా భార్య నా బిడ్డను గురించి ఆలోచన చేస్తూ ఉంది కుడి కన్ను. ఎడమ కన్ను నేను నడిపిస్తున్న నా సంఘము అలాగే కలిగి ఉన్న విశ్వాసులను చూపిస్తోంది. ரைட் ஹேண்ட் என்றால் என்னுடைய ஃபேமிலி, ரைட் ஐ என்றால் என்னுடைய ஃபேமிலி. కుడి కన్ను నా యొక్క కుటుంబం, என்னுடைய லெஃப்ட் ஐ என்றால் என்னுடைய சர்ச். నా ఎడమ కన్ను నేను నడిపిస్తున్న దేవుని యొక్క మందిరం సంఘం. இந்த 2 கண்களை ஆண்டவரே இன்றைக்கு நீர் பறித்து கொள்ளுவீர் என்று சொன்னால், கடந்த 41 ஆண்டு காலங்கள் உமக்காய் ஊழியம் செய்து விட்டேன், என்னை சமர்ப்பணம் செய்கிறேன் என்று சொன்னேன். ఈ 2 కన్నులు ఒకవేళ మూయబడితే, ఒకవేళ ప్రభా గడిచిన 40 సంవత్సరాల నుంచి నేను నీ సేవా పరిచర్య చేస్తూ ఉన్నాను, ఒకవేళ నా కన్నులు మూయబడితే ఇవి కూడా మూయబడతాయి. அல்லாவிட்டால் எனக்கு மறுபடியும் என்னுடைய பிராணனை தர வேண்டும். లేకపోతే ప్రభువా మరలా నీవు నాకు జీవము దయచేసి నన్ను బ్రతికించు అని చెప్పా. దేవునికి கீழே நான் விழுந்து అన్కాన్షియస్ ఆగిவிட்டேன். కిందన పడిపోయి నేను అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాను. என்னை கண்ட சில சகோதரர்கள் என்னை வீட்டுக்கு தூக்கி வந்தார்கள். నాకు తెలిసిన కొంతమంది సహోదరులు నన్ను తీసుకుని మోసుకుని ఇంటికి இந்த తీసుకెళ్ళిపోయారు. 13 மணி நேரத்தில் 5 ஹாஸ்பிட்டல், ஈவன் மெடிக்கல் காலேஜில் இனிமேல் இந்த கேஸ் இனிமேல் பிழைக்க மாட்டேன் என்று கைவிட்டு விட்டார்கள். అపస్మారక స్థితిలోనికి వెళ్ళిపోయిన 13 గంటల వ్యవధి కాలంలో 5 హాస్పిటల్స్ నేను సందర్శించాను. నన్ను తీసుకెళ్లారు, మెడికల్ కాలేజీకి కూడా తీసుకెళ్లి పరీక్ష చేసి పలు రకాల రిపోర్ట్ను వారు తెలియపరిచారు. 108 వాహనத்தில் என்னை அங்குமிங்கு கொண்டு போனார்கள். 108వ వాహనంలో నన్ను తీసుకెళ్లిపోయారు. என்னுடைய பல்ஸ் ரேட் என்னவென்றால் 30 கிலோ பிலோ வந்து விட்டது. నా యొక్క పల్స్ రేటు 30కి కిందకి పడిపోయింది. ఇంకా இனி ஒருபோது இவன் பிழைக்க மாட்டான். ఏమన్నారంటే ఇంక బ్రతకడం కష్టం అని అనుకుంటున్నారు. ஆனால் அப்பொழுது ఆ సమయంలో தேவன் பரலோகத்திலிருந்து ஒரு இரக்கம் வெளிப்பட்டது. పరలోకము నుండి దేవుడు నాకు ఒక విషయమును బయలుపరుస్తూ తెలియపరుస్తూ 8:30 இருக்கிற பொழுது எனக்கு சர்ஜரி ஏற்பட்டது. 8:30 గంటల వ్యవధి కాలంలో అది. ஆமென். எனக்கு மறுபடி சர்ஜரி பண்ணினார்கள். పరిశుద్ధ దేవుని దూతలు ఈ యొక్క విషయమును మరలా నాకు సర్జరీ 8:30 గంటల వ్యవధి కాలంలో సర్జరీ చేయడానికి దేవుడు కృప చూపాడు. இப்பொழுது உங்கள் முன்னாலே நிற்கிற பாக்கியத்தை கொடுத்தார். ఆ సర్జరీ అయిన తరువాత దేవుడు మరలా నేను క్షేమంగా వచ్చి మిమ్మల్ని అందరి యొక్క ఎదుట సజీవ లెక్కలో నిలబడి మిమ్మల్ని చూసే భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. అందులో బట్టి దేవుడి స్తోత్రం కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు చేసిన మేలులకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసి అందరూ చప్పట్లు కొట్టి పాడు. ఆమేన్. నీవు చూపిన కృపలకు వందనం యేసయ్య, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. అందరూ చప్పట్లు కొట్టు. గట్టిగా. ఆమేన్. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. చేతులు పైకెత్తి చెమలు కొడదాం. వందనం యేసయ్యా,
యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా ఏ పాటివా నేను నన్నెంతగానో ప్రేమించావు అంచెలంచెలుగా హెచ్చించి ఎంతగానో దీవించావు ఏ పాటి వారమని నీవు నన్నెంతగానో ప్రేమించావు అంచెలంచెలుగా హెచ్చించి ఎంతగానో దీవించావు వందనం యేసయ్యా వందనం యేసయ్యా కళ్ళు మూసుకొని చేతుల పెద్ద గట్టిగా చెవులు కొడతాం వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా ஹalleluya. హల్లెలూయా. சர்ஜரி முடிந்து 1 மாதங்கள் பெட் ரெஸ்ட்ல இருந்தேன். மறுபடியும் டாக்டர் ரீசெக்அப் போன பொழுது సర్జరీ అయిన తర్వాత 1 నెల నేను విశ్రాంతిలో ఉన్నాను, రెస్ట్ తీసుకుని మరలా డాక్టర్ గారు పరీక్ష చేయడానికి రమ్మని చెప్పినప్పుడు என்னை செக் பண்ணின டாக்டர் சொன்ன ஒரு பெரிய வார்த்தை. నన్ను పరీక్ష చేసి చెప్పిన డాక్టర్ గారు చెప్పిన ఒక ఆశ్చర్యకరమైన విషయం அவர் ఏంటంటే சொன்ன டாடி கம்ப்ளீட் உங்க சரீரத்துல ஒரு அற்புதம் நடந்திருக்கிறது. డాక్టర్ గారు చెప్పిన ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అయ్యా డాడీ గారు మీ యొక్క శరీరంలో ఒక ఆశ్చర్యకరమైన అద్భుతమైన సంగతి జరిగింది అని చెప్పారు. நான் கேட்டேன் என்ன அற்புதம் நடந்தது? జరిగిన అద్భుతం ఏంటయ్యా అని నేను డాక్టర్ గారిని అడిగా. 100% உங்களுடைய ஹார்ட் புதிதாய் இருக்கிறது. 100% మీ యొక్క గుండెకాయ మరలా కొత్తదిగా మారిపోయింది అని చెప్పారు. ஆமென். அதோடு கூட அவர் நின்று விடாமல் அவர் சொன்ன ஒரே ஒரு வார்த்தை, వారు చెప్పిన ఒకే ఒక మాట, 5 டாக்டர்கள் இணைந்து உங்களுக்கு ஆபரேஷன் பண்ணினோம். 5 డాక్టర్ గారు కలిసి మీకు మేము సర్జరీ చేసామండి. எங்களுடைய திறமையினால் உங்களுக்கு அற்புதம் நடக்கல, உங்களுக்கு பின்பு ஜீசஸ் நிற்கிறதை நாங்கள் మా பார்க்கிறோம். వలన ఎలాంటి అద్భుతం జరగలేదు కానీ మీ వెనకాల నిలిచి ఉన్న యేసయ్య వలన మాత్రం అద్భుతం జరిగిందన్న. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. அதே இயேசு యేసు உங்களோடு கூட இருக்கிறார். మీతో కూడా ఈ రాత్రి ఉన్నాడు. உங்களுடைய துக்கத்தை சந்தோஷமாய் மாற்றுவார். ఎంతమంది మీ యొక్క సంతోషంగా ఉన్నారు? సంతోషంగా ఉన్న వారు చేతులపైకి స్తోత్రం చెప్పండి. உங்களுடைய துக்கத்தை சந்தோஷமாய் మీ மாற்றுவார். దుఃఖములు సంతోషముగా మారిపోతాయి. உங்களுடைய కన్నీரை அவர் ఆనంద களிப்பாய் மாற்றுவார். ఆయన మీ మధ్యలో మీ యొక్క మీ బాష్పములను ఆనందముగా మార్చివేసే దేవుడు. ஹalleluya హల్లెలూయా ஹalleluya. హల్లెలూయా. எனக்கு அருமையான தேவனுடைய ஜனமே, నాకు ప్రియమైన దేవుని జనాంగమా, உங்களுக்காக நான் ஜெபித்த பொழுது మీ కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నప్పుడు யோபுவினுடைய புத்தகம் 14ஆம் அதிகாரம் 14ஆம் வசனத்தை தேவன் வாசிக்கும்படி சொன்னார். యోబు గ్రంథములో నుండి 14వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానించడానికి దేవుడు నాతో చెప్పాడు. இங்கு எழுதப்பட்டிருக்கிறது, யோபு இப்படியாய் சொல்லுகிறார். ఇక్కడ వ్రాయబడిన విషయాన్ని యోబు భక్తుడు ఇలాగ అంటున్నాడు, மனுஷன் செத்த பின்பு பிழைப்பானோ, మరణమైన తరువాత నరులు బ్రతుకుదరా, எனக்கு ஒரு மாறுதல் எப்பொழுது வரும் என்று అలాగుండి నీ ఎడల నాకు విడుదల కలుగు వరకు நான் காத்திருக்கிறேன் என்று யோபு சொல்லுகிறார். నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టి ఉందునని యోబు చెప్తున్నాడు. Please listen me. దయచేసి జాగ్రత్తగా వినండి. இங்கு யோபு தன்னுடைய அனுபவத்தில் இருந்து சொல்லுகிறார். యోబు భక్తుడు తన యొక్క అనుభవంలో నుంచి చెబుతున్న మాట, ஒரு மனிதன் இந்த உலகத்தில் பிறந்து அவன் மரிப்பானையாகில் ఈ ఒక మనిషి ఈ లోకమును విడిచి మరణించిన తర్వాత அவன் மறுபடி பிழைப்பேன் என்று சொல்லி நம்பிக்கை அங்கு இல்லை. అంటే ఆ వ్యక్తి మరలా చనిపోయానా అన్న విషయము అతనికి గుర్తు లేకుండా, என்றால் இந்த மரணம் என்று சொல்லுவது கடந்த கால வாழ்க்கையை குறிக்கிறது.
ఈ మరణమును గూర్చి ఏం చెప్తుంది అని అంటే రాబోవు దినము కనిపెట్టవలసిన విషయమును గురించి చెబుతుంది. அது ஒரு இழப்பு அல்லது நஷ்டம் என்று எழுதப்பட்டிருக்கிறது. అంటే దాని గురించి ఇక్కడ ఏమని చెప్తుందో తెలుసా? అది ఒక యుద్ధ దినము, అది ఒక కష్టకాలము, కనిపెట్టవలసిన. அது மறுபடியும் திரும்பி வரப்போவது கிடையாது. అంటే అలాంటి యుద్ధ దినము, కష్ట దినము మరలా మన యొక్క జీవితంలో రాకుండాను గాక అంటున్నాడు ఆయన. கடந்த காலத்தில் ஏற்பட்டிருக்கிறதான துக்கங்களும் நஷ்டங்களும் இழப்புகளும் நடந்ததுதான். గడిచిన కాలములలో జరిగిన సన్నివేశాలు దుఃఖమైన కష్టమైన జరగవలసినవి ఖచ్చితంగా జరిగావి. ఆమేన్. అది మறுபடி திரும்ப வருவதில்லை. అయితే జరిగిన నష్టము మరలా మనం ఎన్నటికీ తిరిగి వాటిని చూడలేక ఉండబోతూ ఉన్నాము. யோபுடைய 10 பிள்ளைகள் ஒரே நாள் மரித்தார்கள். యోబు యొక్క బిడ్డలు 10 మంది ఒకే రోజు ఒకే சகல ஆஸ்திகள் ஒரே நாளில் அழிந்து போயிற்று. అతను కలిగి ఉన్న సర్వ స్వాచ్ఛ సంపద కూడా ఒకే క్షణంలో పోయాయి. ஒரே நாளில் எல்லாவற்றையும் யோபு இழந்து விட்டார். ఒకే రోజు అతను కలిగి ఉన్న సమస్తాన్ని కోల్పోయాడండి. யோபு எல்லாவற்றையும் இழந்த பின்பு యోబు సర్వాన్ని కోల్పోయిన తరువాత ఫ్యామిలీயை இழந்து விட்டார். అతని యొక్క కుటుంబము కూడా అతన్ని విడిచిపెట్టేసింది. ఆస్తిகளை இழந்து விட்டார். అతడు తన యొక్క ఆస్తిని కూడా தன் కోల్పోయాడు. சந்ததிகளை இழந்து తన விட்டார். యొక్క సంతతిని కోల్పోయాడు. தன் மனைவிகளை இழந்து விட்டார். భార్య కూడా అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. தன் நண்பர்களும் சத்துருக்களாய் மாறினார்கள். అతని యొక్క స్నేహితులే శత్రువులుగా మారిపోయారు. శరీరం முழுவதும் பலவீனமாயிற்று. శరీరం అంతా కూడా అస్వస్థతగా మారిపోయింది. இப்பொழுது யோபு ஒரு क्वेश्चन ஆண்டவரிடத்தில் అప్పుడు యోబు దేవుని ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. மனிதன் செத்த பின்பு பிழைப்பானோ? మరణమైన తరువాత నరులు బ్రతుకుతారా? மறுபடியும் அந்த ஆசீర్வாதங்கள் திரும்பி வருமா? అలాగా ఉండిన ఏడల నాకు విడుదల ఎక్కడి నుంచి వస్తాది? வருவதற்கு எந்த ஒரு வாய்ப்புகளும் இல்லை. ఒకవేళ ఈ యుద్ధ దినములో వచ్చే వరకు నేను అలా కనిపెట్టి ఉండవలెనా? ஆனால் எனக்குள்ள ஒரு நம்பிக்கை இருக்கிறது. నాకు కూడా ఒక నమ్మిక ఉంది. எனக்கு மாறுதல் எப்பொழுது வரும்? నా జీవితంలో మార్పు ఎప్పుడు వచ్చును? எப்பொழுது எனக்குள்ளே விடுதலை வரும்? నా జీవితంలో ఎప్పుడు విడుదల కలుగును? எப்பொழுது என் பிள்ளைகளுக்கு விவாகம் ఎప్పుడు நடக்கும்? నా బిడ్డలకి వివాహము జరుగుతాది? எப்பொழுது என் பிள்ளைகளுக்கு நல்ல உத்தியோகம் ఎప్పుడు నా கிடைக்கும்? బిడ్డలకు మంచి ఉద్యోగం వస్తాది? எப்பொழுது என் புருஷன் மனமாறி வருவார்? ఎప్పుడు మరలా నా భార్య నా భర్త వారు ఇరువురు కలిసి ఉంటారు? எப்பொழுது எனக்கு வீடு கட்டப்படும்? ఎప్పుడు మరలా నా గృహము నాకు మంచి ఇల్లు కట్టబడతాది? எப்பொழுது நான் ஃபாரின் ட்ரிப் ఎప్పుడు போவேன்? నేను మరలా ఒక విదేశాలు వెళ్ళగలను? எப்பொழுது என் சபை கட்டப்படும்? మరలా మా యొక్క సంఘము ఎప్పుడు మరలా తిరిగి కట్టబడతాది? இழந்து போன என் தரிசனங்கள் எப்படி மறுபடி எனக்கு வரும் ఓ విడిచి వెళ్ళిపోయిన వారు మరలా తిరిగి ఎప్పుడు వస్తారు என்று சொல்லி ஒரு மாற்றத்துக்காய் காத்திருக்கிற தேவனுடைய பிள்ளையே, అని ఇలాంటి గొప్ప నిరీక్షణతో ఎదురు చూస్తున్న దేవుని యొక్క బిడ్డలారా, இன்றைக்கு பரிசுத்த ஆவியானவர் ఈ சொல்லுகிறார், రోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట, எப்பொழுது எனக்கு மாறுதல் வரும் என்று. ఎప్పుడు యుద్ధ దినములు అన్నీయో గడిచిపోతాయని, இல்ல, எப்பொழுது எனக்கு வாழ்க்கை சேஞ்ச் ஆகும் నా என்று జీవితం ఎప్పుడు మార్చబడతాది అని என்று காத்திருக்கிற தேவ பிள்ளையே, అలాగున కనిపెట్టుచు ఎదురు చూస్తున్న దేవుని బిడ్డలారా, பரிசுத்த ஆவியானவர் தெளிவாவினோடு சொல்லுகிறார், పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఒక మాట నేరుగా இந்த చెబుతున్నాడు. நிமிட வரையில் உன் வாழ்க்கையில பல காரியங்களை நீ இழந்திருக்கலாம். ఈ సంవత్సరం వరకు అనేకమైన విషయములు మీరు చూచి ఉండకపోవచ్చు. பல காரியங்கள் உன்னை விட்டு தூரமாய் కొన్ని போயிருக்கலாம். విషయములు మీరు అనుభవించకుండా చూడకుండానే అవి మిమ్మల్ని దాటిపోవచ్చు. திரும்பி என் வாழ்க்கையில எந்த நன்மைகளும் வருவது இல்லை, ఒకవేళ మంచి మేలు ఏది కూడా జరిగి ఉండకపోవచ్చు. எந்த ஆசீர்வாதமும் திரும்பி வருவதில்லை ఒకవేళ ఏ యొక్క ఆశీర్వాదము మీ జీవితంలో என்று కలిగి ஒருவேளை நீ ఉండకపోవచ్చు. புல் ஸ்டாப்போடு இந்த இடத்திலே உட்கார்ந்திருந்தால், అని ఒక చోట మీరు కూర్చుని ఉన్నప్పుడు அப்படிப்பட்ட எண்ணத்தோடு நீ உட்கார்ந்து இருப்பாயா? అలాంటి స్థితి గతిలో నిరీక్షణ లేని సమయమందు నీవు కూర్చుని ఉన్నప్పుడు உனக்கென்று ஒரு எதிர்காலத்தை தேவன் మీ வைத்திருக்கிறார். కొరకు దేవుడు కనిపెట్టుచున్న ఒక కాలాన్ని మీ కొరకు తీసుకురాబోతున్నాడు. உன் கண்ணீரை துடைக்கிற ஒரு நாள் మీ இருக்கிறது. కన్నీటిని ఆయన తుడిచివేయాలనుకుంటున్నాడు. எப்பொழுது எனக்கு ஒரு மாற்றம் வரும் అయ్యో నా జీవితంలో ఎప్పుడు ఒక మార్పు వస్తాది என்று கேள்வியோடு அமர்ந்திருக்கிற தேவ అని பிள்ளையே, ఒక ప్రశ్నతో ఎదురు చూస్తున్న ఒక దేవుని బిడ్డ, உன்னுடைய போராட்டத்தின் நாட்களுக்கு ஒரு முடிவு இருக்கிறது. మీ యొక్క జీవిత పోరాటానికి ఒక ముగింపు రాబోతుంది. உன்னுடைய நம்பிக்கை வீண் போவது இல்லை. మీ యొక్క నిరీక్షణను మీరు ఏ మాత్రము కోల్పోకపోతున్నారు. உன் நம்பிக்கை வீண் போவது இல்லை. మీ యొక్క నిరీక్షణను ఏ మాత్రం కోల్పోవద్దు. நீ காத்திருக்கிற காரியம் கைகூடி வரும். మీరు ఎదురు చూస్తున్న కార్యాలను నా దేవుడు నెరవేర్చబోతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా.
யோபுடைய துக்கம் எல்லாம் మీ యొక్క దుఃఖం అంతా, இல்ல யோபுடைய துக்கம் எல்லாம் యోబు యొక్క దుఃఖం అంతా, நான் இழந்தது திரும்ப எனக்கு வருமா? ఓ, నా యొక్క దినములు మరలా నేను కనిపెట్టగలనా అని நான் అంటున్నాడు. இழந்து போன மிருக ஜீவன்கள், ఓ మరలా నేను కోల్పోయిన నా జీవిత దినములన్నీ, நான் இழந்து போன ஆஸ்திகள், నేను కోల్పోయిన నా ఆస్తి అంతా, நான் இழந்து போன சம்பத்துகள், నేను కోల్పోయిన నా యొక్క సర్వ సంపద நான் అంతయు, இழந்து போனதான தங்கம் வெள்ளி போன்ற விலை உயர்ந்த నేను பொருட்கள், కోల్పోయిన వెండి బంగారం ధనం సమస్తము எனக்கு மாற்றம் வருமா? మరలా తిరిగి నేను పొందుకోగలనా? నాకు వస్తాదా? என் வாழ்க்கை கட்டப்படுமா? అయ్యో మరలా నా జీవితం కట్టబడతాదా? என் குடும்பத்திலே நன்மையான காரியங்கள் நடக்குமா? నా జీవితంలో మరలా మంచి కార్యములు జరుగునా? என்னுடைய தலையை தேவன் உயர்த்துவாரா? మరలా దేవుడు నన్ను నేల నుండి కింద నుండి మరలా పైకి హెచ్చించగలడా? என் எல்லைகள் విరివాగుமா? ఓ ఇవన్నీ జరుగునా என்று யோபு ஆண்டவரிடத்திலே கேள்வி. అని యోబు దేవుణ్ణి విచారణ చేస్తూ ఉన్నాడు. அதே தேவன் என்ன சொன்னார் தெரியுமா? అప్పుడు దేవుడు ఏమన్నాడో తెలుసా? யோபிடத்திலே 78 क्वेश्चन கேட்கிறார். యోబు 88 ప్రశ్నలు అడిగాడటండి. How many questions? ఎన్నండి? 78 questions. 78 78 ప్రశ్నలు అడిగా. யோபு கேட்ட கேள்வி ஒன்றுதான். యోబు అడిగిన ప్రశ్న ఒకటే. ஆனா தேவன் யோபு 38, 39, 40, 42 அதிகாரத்துல 78 క్వశ్చన్ கேட்டார். అయితే యోబు 32వ అధ్యాయం, 38వ అధ్యాయం, 39వ అధ్యాయము దేవుడు యోబును అడిగిన విషయాలకు అక్కడ మనం ప్రస్తావన చూస్తూ ఉంటాం. 78 క్వశ్చన్, 78 క్వశ్చన్స్. 78 ప్రశ్నలు అడిగాడు. இன்னைக்கு நீ 10 క్వశ్చన్ கேட்டிருக்கலாம். ఈ రోజు మీరు ఒకవేళ 10 ప్రశ్నలు అడిగి ఉండొచ్చు. என் வாழ்க்கை ஏன் இப்படி நடந்துச்சு? నా జీవితం ఎందుకు ఇలా ఉందండి? என் குடும்பத்துல ஏன் மரணம் நடந்துச்சு? ఎందుకంటే నా కుటుంబంలో ఇలాంటి మరణం సంభవించింది? எங்களுக்கு ஏன் ஆக்சிடென்ட் நடந்துச்சு? ఎందుకంటే నాకే యాక్సిడెంట్ జరగాలండి? எதற்காக எங்க வீட்ல டைவர்ஸ் ఎందుకంటే நடந்தது? మా ఇంట్లో విడాకుల యొక్క పరిస్థితి என் సంభవించింది. பிள்ளை ஏன் ஸ்கூலுக்கு காலேஜுக்கு ఎందుకు போகல? మా బిడ్డలు ఎంత చెప్పినా స్కూల్కి వెళ్ళడం లేదు, కాలేజీకి వెళ్ళటం లేదు. இத்தனை கால உபவாசம் பண்ணினேன். ఎన్ని సంవత్సరాలు నేను ఉపవాసం ఉంటున్నాను. ஏன் தேவன் பதில் கொடுக்கவில்லை? ఎందుకు నా ఉపవాసానికి దేవుడు జవాబు ఇవ్వడం లేదు? என்னுடைய ప్రమోషన్ வரவில்லை. నేను ప్రమోషన్ కోసం కనిపెడుతున్నా, என் ప్రమోషన్ salary రావడం లేదు. increment నా வரவில்லை. శాలరీ యొక్క ఎదుగుదల అంటే పెరగాలి అని అనుకుంటున్నాను, நான் పెరగడం பல లేదు. டிகிரி படித்திருக்கிறேன். ఆ, பல டிகிரி అనేకమైన విద్యా అర్హతలు నేను కలిగి ఉన్నాను, చదివి ఉన్నాను. ஒரு జాబ్ கிடைக்கல. ఆయన మంచి ఉద్యోగం కూడా రావడం లేదు. చర్చిలో எவ்வளவோ கூட்டங்கள் நடத்திட்டேன். చర్చిలో అనేకమైన కూడికలు జరుగుతూ ఉన్నాయి. ஆனா அதுல ஒரு எல்லைகள் விரிவாகல. అయితే ఆ కూడికల ద్వారా నాకేమీ ప్రయోజనం రావడం లేదు. இந்த நாள் வரை ஸ்டில் நவ் இந்த நிமிடம் வரையிலும் ఇప్పటి వరకు మీరు అలాగునే అనుకుంటూ అడుగుతూ ఉన్నారు. అవునా కాదా? நான் கொஸ்டினோடு தான் வந்திருக்கிறேன் ஐயா என்று சொல்லுங்கள். உங்களுடைய கரத்தை உயர்த்துங்கள். నేను అలాంటి ప్రశ్నతోనే దేవుని మందిరానికి వచ్చాను అన్నవాళ్ళు చేపైకెత్తండి. రాలేదా? ఎవరన్నా రావట్లేదా? நீ உயர்த்தி ஒப்பு கொடுத்தால் ఆ మాట లేదా ప్రశ్న దేవునికి చెప్పి మనము దేవుని ఎదుట ఒప్పుకుంటే இன்றைக்கு விடுதலை இறங்கும். ఈ రోజు చెప్పిన ప్రతి వారికి జీవితంలో దేవుడు ఒక గొప్ప విడుదల ఇవ్వబోతున్నాడు. ஹல்லேலூயா. హల్లెలూయా. இப்போ நீ கையை தட்டின உடனே எனக்கு அண்டர்ஸ்டாண்ட் ஆயிட்டு இங்க வந்திருக்கிற எல்லாருக்குள்ளேயுமே கொஸ்டின்ஸ் இருக்கிற. మీరు చప్పట్లు కొట్టి దేవుని మహిమపరిచిన ప్రతి వారికి జీవితంలో ఈ ప్రశ్న ఉందని నాకు అర్థమైపోయింది అంటున్నారు అయ్యగారు. హలో, நீ கையை உயர்த்த வெட்கப்படுகிறாய். చెయ్యి పైకెత్తడానికి సిగ్గుపడ్డారు. உனக்குள்ள இருப்பது ஒரு கொஸ்டின். మీ జీవితంలో ఉన్నది ఒకే ఒక ప్రశ్న. அல்லது 3 கொஸ்டின். అయితే ఒకవేళ ఒకరికి మరి ఒకరికి 3 ప్రశ్నలు, 5 கொஸ்டின். కొంతమందికి 5 அல்லது 10 கொஸ்டின். కొంతమందికి 10 ప్రశ్నలు. அவர் கேட்கிறா, అయితే ఆయన అంటున్నాడు உன்னிடத்தில் 78 கொஸ்டின் கேட்கிறா. ఆయన అడుగుతున్నది ఏంటో తెలుసండి? మనలను 78 ప్రశ్నలు అడుగుతున్నాడు. హలో, హల్లెలూయా, హల్లెలూయా. அப்பொழுது யோபு சொன்னார், ஆண்டவரே, యోబు అంటున్నాడు, దేవా 42 அதிகாரம் 2 வசனத்திலே 42వ అధ్యాయం 2వ వచనంలో 3 వచనத்திலே 3వ சொல்கிறார், వచనంలో చెప్తున్నాడు, நான் தேவையற்ற வார்த்தைகளை பேசிவிட்டேன். నేను మంచి మాటలన్నీ మాట్లాడుట విడిచిపెట్టి ஏதோயோ ஒரு பைத்தியத்தை போல பேசிவிட்டேன். బుద్ధి లేని వాడి వలె నేను మాట్లాడుచు మూర్ఖుడు వలె Please మాట్లాడుతున్నాను. forgive me, O Lord. ప్రభువా దయచేసి నన్ను క్షమించు. ஆனா நீர் யார் தெரியுமா? అయితే మీరెవరో తెలుసా? యోబు 42 యోబు గ్రంథం 42వ అధ్యాయం 2వ వచనం చెప్తున్న మాట మీరు అందరూ చూస్తే, you are a almighty God. అక్కడ ఏమన్నాడు తెలుసా? దేవా నీవు సర్వశక్తిమంతుడు.
సమస్త క్రియలు చేయగలవాడనియు. అందరూ కలిసి చదవాలి ఈ మాట అందరూ చెప్పండి. దేవా నీవు సమస్త క్రియలు చేయగలవాడనియు. ஆமென். ఆమేన్. நீர் எனக்கு செய்ய நினைத்த தடைப்படாது. మీరు నాకు చేయవలసిన ఉద్దేశించినవి ఏమియు నిష్ఫలము కానేరవనియు చెప్పుచున్నాడు. మరొకసారి తెలుగులో చదవండి. మళ్ళీ ఒకసారి చదువుదాం. మీరే చదవండి. చదవండి. నీవు సమస్త క్రియలను చేయగలవనియో నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనిది నేను ఇప్పుడే తెలుసుకుంటుని. ఉద్దేశించినవి గాడ్స్ పర్పస్ ఫర్ యు. మీ జీవితంలో దేవుడు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. అందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీ క్వశ్చన్ మేల క్వశ్చన్, ప్రశ్న తర్వాత ప్రశ్న. அவர் சொல்ல. అయితే ఆయన అంటున్నాడు 78 క్వశ్చన్ కేట పిன்பு 78 ప్రశ్నలు అడిగిన తర్వాత యోబు சொல்லுகிறா, యోబు అంటున్నాడు, நான் ஒரு பைத்தியத்தை போல பேசிவிட்டேன். నేను ఒక పిచ్చివాడి వలె నీతో మాట్లాడుచున్నా. నీరు యారు தெரியுமா? అయితే మీరు ఎవరంటే ప్రభు, you are a almighty god. మీరు సర్వశక్తిమంతుడైన దేవుడు. you are a almighty god. నీవు సమస్త కార్యాలు you are a almighty god. నీవు శక్తిమంతుడవు. గట్టిగా చప్పట్లు కొట్టు. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుకి స్తోత్రం చెప్పండి. என்றைக்கு ఈ రోజుకి కూడా நீ క్వశ్చన్ கேட்பதை நிறுத்திவிட்டு ప్రశ్నలు అడగడం మానేసి అవిశ్వాసத்தை విட்டு అవిశ్వాసమును పక్కన పెట్టి అల్ప విశ్వాసத்தை విட்டு అల్ప విశ్వాసమును విడిచిపెట్టి you are my daddy. ఓ దేవా నీవే నా డాడీవి. you are my lord. నీవే నా ప్రభువి. you are a almighty god. నీవే సర్వశక్తిమంతుడైన దేవుడవు అని మీరు చెప్పగలిగితే ఈ రోజే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. మీరు ఎవరు చెప్పరాట, నేనే చెబుతాను. పెద్ద ఆపరేషన్ అయ్యి ఏమంటే ఆ దేవుడి గూర్చి గొప్ప విషయాన్ని నేనే ధైర్యంగా చెప్పగలిగితే మరి అంతకంటే బాగున్న మీరు అందరూ చక్కగా కూర్చున్నవారు. ఇంకెంత గట్టిగా దేవునికి హల్లెలూయా చెప్పాలి. నమ్ముతున్నావా? నమ్ముతున్నారా? నమ్ముచున్నావండి చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవరి సకలవற்றை செய்ய வல்லமையுள்ள సమస్త క్రియలు సమస్త కార్యాలు చేయగల దేవుడు మన దేవుడు. அது பின்பு என்ன நடந்தது? దాని తర్వాత ఏం జరిగింది? యోబు 42:10 இருந்து வாசிக்கிற பொழுது యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం నుంచి మీరు చదువుతూ యోబు ఇழந்து எல்லாவற்றையும் యోబు కలిగిన వాటన్నిటిని డబుల్ పోర్షన్ ఆశీర్వాద దేవుడు కోల్పోయినా సరే దేవుడు అతనికి తిరిగి రెండింతలుగా దేవుడు సమృద్ధిని ఇచ్చాడు. నీ విశ్వాసిపైనా నీవు విశ్వాసిస్తే, ఇఫ్ యు హావ్ బిలీవ్, నీవు నమ్మితే గాడ్ విల్ బ్లెస్ యు. దేవుడు యోబుని ఆశీర్వదించిన గట్టిగా నిన్ను కూడా దీవించును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. நான் ஆபரேஷன் பண்ணி నాకు ఆపరేషన్ అయ్యి 1 మంత్కి பின்பு ఒక నెలకి ముందు என்னுடைய மகனிடத்தில் இப்படி சொன்னேன். నా భార్యతో నేను ఇలా అన్నాను, మగన్ సన్ కుమారుడితో ఇలా అన్నాను, తమ్ము బాబు, ఐ వాంట్ వన్ న్యూ షర్ట్. నాకు ఒక కొత్త షర్ట్ కావాలి. ఆర్ యు అండర్స్టాండ్? ఎవరితో అన్నారంటే వాళ్ళ అబ్బాయి గారితో. మరణం మరితు ఆండవర్ எனக்கு జీవனை தந்து விட்டார். దేవుడు మరణము నుండి నాకు మరలా తప్పించి నూతన జీవితాన్ని ఇచ్చాడు గనుక తన కుమారుడు అన్నారంట, బాబు నాకు ఒక కొత్త షర్ట్ కావాలి. ఉడనే అమ్మన్ சொன்னான், డాడీ డాడీ ఐ హావ్ నో మనీ ఇన్ మై బ్యాంక్ అకౌంట్. అప్పుడు నా కొడుకు నాతో అన్న మాట ఏమిటి అని అంటే, డాడీ మీరు అడిగింది బాగుంది కానీ నా బ్యాంక్ అకౌంట్లో ఏమాత్రం ధనం లేదు. ఒరే నాள் 3 lakhs, ఒకే రోజు 3 లక్షల రూపాయలు ఖర్చు చేశాడు. ఐ హావ్ నో మనీ డాడీ. కాబట్టి నా బ్యాంక్ అకౌంట్లో 1 రూపాయి కూడా లేదు డాడీ. ஆனால் 3வது మాసం అయితే అలా 3 నెలలు என் மனைவி என்னை
ரீசெக்கப்புக்கு மறுபடியும் போன பொழுது తర్వాత మరలా నా భార్య నన్ను ఆ హాస్పిటల్కి రీచెకప్ చేయడానికి அங்க ஒரு நல்ல பட்டில் ஷாப்புக்கு என்னை கூட்டி போய் తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఒక మంచి బట్టల షాప్కి తీసుకెళ్ళి 3 డ్రెస్ எடுத்து கொடுத்தாங்க. 3 డ్రెస్సులు నా కోసం కొన్నారు. ఆమేన్. వాళ్ళకి ఎవరికి సంతోషం లేరండి, వాళ్ళకి ఇవ్వలేదు కదా. అంటే మీకు కొనలేదు కాబట్టి సంతోషం లేదు. మీ ఆశ్రమ గారు పాస్టర్ గారు కొన్నారు కాబట్టి ఆయన సంతోషం, మీకు లేదంటున్నారు. హల్లెలూయా. இன்னைக்கு వేపకుండ வந்தபோது అయితే ఈ రోజు వేపకుండకి వచ్చిన తర్వాత అనదర్ క్లాత్ ఫర్ దేవుడు నాకేం చేశాడు తెలుసా? మరి యొక్క నూతనమైన షర్ట్ ఇక్కడ ఇచ్చాడు. హల్లెలూయా. ఆమేన్. நான் கேட்டது, నేను అడిగినది ఓన్లీ వన్ షర్ట్, ఒకే ఒక కొత్త షర్ట్. అలా அவர் கொடுத்தது, అయితే ఆయన ఇచ్చింది షర్ట్ విత్ ప్యాంట్. షర్ట్ తో పాటు ప్యాంట్ కూడా ఇచ్చాడు. ఎప్పుడుమే நம்முடைய தேவன், మన దేవుడు ఎలాంటి వాడు? ఎల్లప్పుడూ బోనస్ తరుగదే. అంటే ఒక్కటికి 2 ఇచ్చే దేవుడు, అంటే బోనస్ ఇచ్చే దేవుడు మన దేవుడు. அதனால 2 భార్య 2 భర్తలను తరమంటారు. అలాగని బోనస్ ఇస్తాడని 2 భర్తలని 2 భార్యలని చేసుకోకూడదు, బోనస్లు ఉంచుకోకూడదండి. హల్లెలూయా. హల్లెలూయా. உன்னை ஆசீர்வதிக்கிற தேவன் அவர். మన దేవుడు మనలను ఆశీర్వదించే దేవుడు. ఛాలెంజ్ நான் பேசுகிறேன். ఛాలెంజ్ நான் சொல்லுகிறேன். మీ అందరికీ సవాలు చేస్తూ మాట్లాడుతున్నాను. இந்த வார்த்தைகளை கேட்டுக்கொண்டிருக்கும் ఈ మాటలు మీరు వింటూ ఉండగా డబుల్ పోర్షన్ బ్లెస్సింగ్స్ ఉన్ మేల ఇறங்கி வருகிறது. దీవెన దేవుడు ఇక్కడ ఉన్న కుటుంబం మీద ఇறங்கி வருகிறது. కుటుంబం మీదకి దేవుని ఆశీర్వాదం ఇறங்கி வருகிறது. దేవుని ఆశీర్వాదాలు మీ మీదకి దిగి ఓ వస్తున్నాయి. పొందుకో, పొందుకో, పొందుకోండి. పొందుకోండి. స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ కమ్ అపాన్ యు. ఆత్మీయ ఆశీర్వాదాలు మీ మీదకి దిగి వస్తున్నాయి. ఫైనాన్స్ బ్లెస్సింగ్ కమ్ అపాన్ యు. దేవుని యొక్క దీవెన మీ మీదకి దిగి వస్తుంది. ఫిజికల్ బ్లెస్సింగ్స్ కమ్ అపాన్ యు. భౌతిక పరమైన ఆశీర్వాదాలు వస్తున్నాయి మీ మీదకి. రిసీవ్. ఇప్పుడే పొందుకో. రిసీవ్. పొందుకో. రిసీవ్. పొందుకో. రిసీవ్. పొందుకోండి. రీబాదా షాదాడరబాదా కతరబాదా. పొందుకోండి. யோபு தேவனிடத்திலே கேட்டார். యోబు దేవుని అడుగుతున్నాడు, மரித்தவன் மறுபடியும் பிழைப்பானோ? இல்லவே இல்லை. మరలా నా యొక్క స్థితి, కోల్పోయిన స్థితిని నేను పొందుకోగలనా? లేదే. ஆனால் நான் కాத்திருக்கிறேன், మారుదల వரும் என்று కాத்திருக்கிறேன். మార్పు మరలా నా జీవితంలో తిరిగి వచ్చినా అనే విషయం కొరకు మనం అందరం ఏం చేయాలి తెలుసా? దేవుని ఎదుట కనిపెట్టాలి. కాத்துకొండే ఇరుக்கிறேன். మనం అందరం కనిపెట్టేవారుగా ఉండాలి. కాத்துకొండే ఇరుக்கிறேன். కనిపెట్టేవారుగా ఉండాలి. సంగీత 42వ అధికారத்திற்கு போகும் பொழுது కీర్తనలో 42వ అధ్యాయం 42వ వచనத்திலிருந்து 6వ వచనం వరయిலும் 2వ చరణం నుండి 6వ చరణం వరకు அங்க దావీదుకు ఫోన్ பண்ணி கேட்டால், ఆ దావీదుకి ఫోన్ చేసి చెప్తున్న మాట, ఏం చేయాలి? ఏం చేయాలని ఎవరికి ఫోన్ చేసి అడగాలట? దావీదుకి ఫోన్ చేసి అందరూ ఇక్కడ ఉన్నారా లేదా అడిగితే ఇలా చెప్తాడట ఆయన. ఎవరు ఫోన్ చేసండి? మీ పాస్టర్ గారికి, దావీదు గారికి చెప్పమన్నారు. అందుకనే బ్రదర్ దావీదు మీకు కాదు, మీకు ఫోన్ చేయకూడదటండి. ఎవరు చేయాలి? దావీదుకి ఫోన్ చేసి. ఒరిజినల్ డేవిడ్, మనందు ఇద్దరు వేరు డూప్లికేట్ అండి, ఆయనే ఒరిజినల్. அவரிடத்திலே கேட்டால், ఆయనను అడిగినట్లయితే சொல்லுகிறார், ఆయన అంటున్నాడు, என் ஆத்துமாவே, నా ప్రాణమా, நீ ஏன் எனக்குள் பயப்படுகிறாய்? దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. ஏன் எனக்குள் நீ தியங்கிக் கொண்டிருக்கிறாய்? ఎందుకు నా కొరకు తృష్ణ కొనుచున్నావు? நீ கர்த்தரை நோக்கி காத்திரு, దేవుని సన్నిధిలో కనిపెట్టు. நீ ఎదుర్பார்த்துக்கிறது அவராலே வரும். నీవు కనిపెట్టవలసినది ఆయన నీకు నిశ్చయముగా అనుగ్రహించు. నీ ఎదురు చూసిన కార్యం, నీవు ఏదైతే ఎదురు చూస్తున్నావో, you have an expectation. ఒకవేళ మీకు ఎదురు చూపు ఉండొచ్చు, ఇది జరగాలి, అది కలగాలి అని. ఉన్నాయా లేదా చెప్పండి. అలాంటివి ఏమైనా ఉన్నాయా లేవండి మీ జీవితాల్లో? నాకు ఒక ఎదురుబార్పు இருக்குదయ్యా. నాకు ఒక ఎదురు చూపు అంటే కనిపెట్టవలసింది ఉందట, కలగవలసింది. எல்லாரும் சொல்றாங்க, when will you finish your message? మీరందరూ ఏం కనిపెడుతున్నారంటే తెలుసా? పాస్టర్ గారు ఎప్పుడు ఈ ప్రసంగాన్ని ముగించేస్తారండి బాబు అని కనిపెడుతున్నారండి మీరందరూ. వర్షం పడుతుంది, త్వరగా వెళ్ళిపోతాం ఇంటికి. అర్థమైంది కదండి, వర్షం పడుతుంది, త్వరగా ముగించేయడానికి ఎదురు చూస్తున్నామే, కనిపెడుతున్నాం. చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా
నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నాను, చుట్టూ నన్ను ఆవరించావు. అందరు గట్టిగా చప్పలు కొట్టి పాడకూడదు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట లేచియుండుట, కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. తెలుసుకున్నావో, చుట్టూ నన్ను ఆవరించావో. ప్రైజ్ గాడ్. పరిశోధించి తెలుసుకున్నావు. థాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట లేచియుండుట, కూర్చుండుట గట్టిగా చప్పలు లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగా ఎరిగి ఉన్నావు యేసయ్యా నీ నామములో పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకో. ఉదబలబలబ షత్తరబలబలబలబలబల రిసీవ్ చేయాలి. ఓ ఆమేన్ ఆమేన్. విడుదల కలుగుతుంది, అద్భుతం జరుగుతుంది, ఆశీర్వాదం దిగి వచ్చింది. పొందుకో. చప్పలు కొట్టమ్మా. ఎరిగి ఉన్నావు, బాగుగా ఎరిగి ఉన్నావు. గ్లోరీ గ్లోరీ. Receive, receive the fire of God. Receive Holy Spirit tonight. Ripa rabale. Oh rida lagade 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 lagade. Oh ripa la 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 la. Oh rida la la. Oh rida lagade. బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. ఉజ్జీవ దిగి వచ్చింది. బతుకో. బాగుగా ఎరిగి ఉన్నావు. Holy Spirit come upon you. బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగా ఎరిగి ఉన్నావు. పొందుకో విడుదల, పొందుకో విడుదల, పొందుకో అభిషేకం, పొందుకో అగ్ని అభిషేకం, అగ్ని అభిషేకం, అగ్ని అభిషేకం, అగ్ని అభిషేకం పొందుకో, అగ్ని అభిషేకం పొందుకో. రిసీవ్ 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 ఫైర్ ఫైర్ ఫైర్. రిసీవ్ రిసీవ్ పొందుకోండి. బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగా ఎరిగి ఉన్నావు. నోరు తెరిచి పాడు. బాగుగా ఎరిగి పొందుకో. ఉన్నావు, బాగుగా ఎరిగి ఉన్నావు. అగ్ని 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 అభిషేకం. రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగా ఎరిగి ఉన్నావు. Yes, yes. బాగుగా ఎరిగి ఉన్నావు. మార్పు
కలుగుతుంది, బాగుగా ఎరిగి మార్పు ఉన్నావు. కలుగుతుంది, ఆత్మ రగులుతుంది. మార్పు కలుగుతుంది. ఆత్మ కలిగించి ఉంచి. దేవుడు హెచ్చించబోతాడు. బాగుగా నీ స్థితి ఎరిగి మారుతుంది, ఉన్నావు. రాజా నీ జీవితం మారుతుంది. నీ జీవితం మార్చబడబోతుంది. బాగుగా ఎరిగి ఉన్నావు. మారబోతుంది. రాజా బాగుగా ఎరిగి ఉన్నావు. బాగుగా ఎరిగి ఉన్నావు. రాజా బాగుగా ఎరిగి ఉన్నావు. బాగుగా ఎరిగి ఉన్నావు. రాజా బాగుగా ఎరిగి ఉన్నావు. బాగుగా ఎరిగి ఉన్నావు. రాజా బాగుగా ఎరిగి ఉన్నావు. గట్టిగా చప్పట్లు కొడుతూ గట్టిగా అందరూ చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. చప్పట్లు కొట్టి గట్టిగా స్తోత్రం. ప్రభుని మహిమపరుద్దాం. ఆమేన్. ఆమేన్. தாவீது கதறுகிறார், దావీదుకు என் ஆத்துமாவே నా ప్రాణమా எதற்கு நீ கலங்குகிறாய்? దేవుని గూర్చి తృష్ణగా. இப்பொழுது தாவீதுடைய கலக்கம் என்ன தெரியுமா? దావీదు యొక్క కలవరం ఏమిటో తెలుసా? எப்பொழுது தேவனுடைய சன்னதியில் நான் வருவேன், నేను ఎప్పుడు దేవుని సన్నిధికి వెళతాను, எப்பொழுது தேவனை ஆராதிக்க நான் నేను ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధిస్తా, எப்பொழுது நியாய பிரமாணத்தை நான் தியானம் ఎప్పుడు నేను దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాను, எப்பொழுது சங்கீதத்தை பாடி எழுதுவேன், ఎప్పుడు నేను కీర్తనలతోను అలాగే పాటలతోను ప్రభుని స్తుతిస్తాను, எப்பொழுது சிங்காசனத்தில் வருவேன் என்று கேட்கல, ఎప్పుడు నేను సింహాసనం మీద కూర్చుంటాను అని అడగలేదు దావీదు. எப்பொழுது இஸ்ரவேலை ఆளுகை செய்ய போக என்று கேட்கவில்லை. ఎప్పుడు ఇశ్రాయేలు యొక్క ప్రజల జీవితంలో చేయబోయేదాన్ని అడగలేదు. ஒரே ஒரு கொஸ்டின், ఒకే ఒక ప్రశ్న, எப்பொழுது தேவ సన్నిధికి வருவேன்? నేను ఎప్పుడు దేవుని సన్నిధికి వెళతాను? 10 வருட 20 வருட 30 வருடமாய் விசுவாசியாய் இருக்கிற ఒకవేళ 10 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాలు లేదా 30 సంవత్సరాల నుండి మీరు ఒక విశ్వాసి అయి ఉండొచ్చు దేవుని మందిరంలో. ఆరాధనకి வருகிற பொழுது, మీరు ఆరాధనకి వస్తున్నప్పుడు, ஐயோ நான் 8 o'clock வர வேண்டிய నేను 8 8:30 வருகிறேனே, గంటలకి రావాల్సిన ఆరాధనకి 8:30కి వస్తున్నాను. நான் ఆరాధన టైంలో வரல, నేను రావలసిన ఆరాధన సమయమునకు రాలేదు. காலையில எழுந்து பிரேயர் பண்ணல, ఉదయాన్నే లేచి ప్రార్థించలేదు, சாயங்காலத்துல ஃபேமிலி பிரேயர் இல்ல, సాయంకాలము కుటుంబ ప్రార్థన కూడా நான் లేదు, சரியாய் கர்த்தருக்கு థాంక్స్ గివింగ్ ఆఫరింగ్ பண்ணல, సరి అయిన రీతిలో దేవునికి అర్పించవలసిన ఊழிయத்துக்கு నేను అర్పించడం లేదు. ஊழியத்துக்கு அர்ப்பணிக்கப்பட்டவன், నేను దేవుని పరిచర్యకు అర్పించబడ్డాను. ஒரு ஊழியமும் అయితే செய்யவில்லை నా ద్వారా ఒక్క పరిచర్య కూడా జరిగింపబడడం లేదు என்று உனக்குள் துக்கம் இருக்கிறதா? అని ఒక్క దుఃఖము లేదా ఉనక్కుల్- విచారణ నీలో ఉంటే, உனக்குள் ஒரு கொஸ்டின் இருக்கிறதா? అలాంటి ప్రశ్న ఒకవేళ నీ జీవితంలో తలెత్తుతుంటే, ஐயோ நான் லேட்டா வருகிறேனே, నేను లేటుగా వస్తున్నాను, అయ్యో ஐயோ லேட்டாய் வருகிறேன், అయ్యో నేను దేవుని మందిరమునకు లేటుగా వస్తున్నాను எத்தனை பேருக்குள்ள இந்த கொஸ்டின் இருக்கிறது? అని అలాంటి ప్రశ్న మీలో ఎప్పుడైనా తలెత్తుతుందా? హలో, దేవుని మందిరానికి నేను వాట్ ఇస్ యువర్ ఆలస్యంగా వస్తున్నాను. స్పిరిచువల్ సిట్యుయేషన్? మీ ఆధ్యాత్మికమైన పరిస్థితి ఎలా ఉంది? వాట్ ఇస్ యువర్ స్పిరిచువల్ అట్మాస్ఫియర్? మీ ఆధ్యాత్మికమైన స్థితి గతి ఏమిటి? వాట్ ఇస్ యువర్ మెడిటేషన్ టైం? దేవుని ఎడల మీ యొక్క ధ్యానం ఏమిటి? ஆனா தாவீதுக்குள்ள ஒரு துக்கம், దావీదుకు ఒక తృష్ణ, எப்பொழுது தேவ சமூகத்துக்கு வருவேன், నేను ఎప్పుడు దేవుని సన్నిధికి వెళతాను, எப்பொழுது கிண்ணறத்தை வாசித்து தேவனை నేను உயர்த்துவேன், దేవుని సన్నిధికి వెళ్ళి నేను ఎప్పుడు ఆయన సన్నిధిలో కనిపెడతాను. ஏனென்றால் ఎందుకు అని అంటే, அதே பகுதியில் எழுதப்பட்டிருக்கிறது, అదే యొక్క అధ్యాయంలో చెప్పబడిన విషయం ఖండించింది. என் வீட்டிலே காலையில் 5 மணிக்கு ஒரு அலார சத்தம் இருக்கும், ఇంటిలో 5 గంటలకి ఒక అలారం శబ్దం వినబడతా. ஆதிவாரம் 5 மணிக்கெல்லாம் ఆదివారం 5 గంటలకల్లా கர்த்தருடைய ஆலயத்திற்கு போவோம் என்று నేను దేవుని మందిరమునకు వెళ్ళాలని என்று சத்தம் என் டாடி கூப்பிடுவார்.
ఒకవేళ డాడీ యొక్క శబ్దముతో పిలిచి అరుస్తూ ఉంటారు. மம்மி கூப்பிடும் பொழுது ఒకవేళ మమ్మీ గారు అరిచి என் చెబుతూ வீட்டில் ఉండవచ్చు. இருக்கிற சகோதர சகோதரிகளை பார்க்கிறோம், ఒకవేళ మన ఇంటిలో ఉన్న సహోదర సహోదరులు చెబుతూ எனக்குள்ள ஒரு ఉండవచ్చు. சந்தோஷம் வரும். అయితే అలా చెప్పుతున్నప్పుడు నాలో ఒక సంతోషము ఉంటది. இன்றைக்கு ஞாயிற்றுக்கிழமை ஆராதனைக்கு ఈ வருவதற்கு రోజు ఆదివారం ఆరాధనకి నేను వస్తూ ఉన్నప్పుడు எத்தனை பேருக்குள்ள சந்தோஷம் ఎంత இருக்கிறது? మంది సంతోషముగా దేవుని మందిరానికి నేను ఆరాధనకు వెళుతూ ఉన్నానని సంతోషంగా వస్తున్నారు. வீட்டிலே சண்டை, ఇంట్లోనేమో గొడవ, வீட்டிலே வாக்குவாதங்கள், ఇంట్లోనేమో విభేదాలు, వాదనలు. சுடுதாரு காணல, டாப்ப காணல, பேண்ட காணல, பிரச்சனை. నా ప్యాంట్ ఎక్కడ పోయింది, అయ్యో నా చున్నీ ఎక్కడ ఉంది, అయ్యో నాకు మ్యాచింగ్ బ్లౌజ్ దొరకలేదు, ఎక్కడ పెట్టేసావు అనేక. నా ప్యాంట్ ఎక్క, జీన్స్ ఎక్క, నా జీన్ ప్యాంట్ ఎక్కడ ఉంది, నా చున్నీ ఎక్కడ ఉంది, నా బ్లౌజ్ ఎక్కడ ఉంది, காலையில பிரச்சனை. ఇదే వాదన బయలుదేరే ముందు அந்த பிரச்சனையோடு ஆராதனைக்கு வருகிறார். అదే వాదనతో ఆరాధనకి వస్తారు. ஆனா ஒரு பிரசன்னத்தை உணரவில்லை. అయితే అలాంటి ఆరాధనకి వచ్చినప్పుడు దేవుని యొక్క సన్నిధి ఎవరితో? எத்தனை பேர் கைகளை தட்டி ஆராதிக்கிறார்? ఎంతమంది చప్పట్లు కొట్టి దేవుని యొక్క సన్నిధిలో ఆరాధన చేస్తున్నారు? எத்தனை பேர் தேவனை துதிக்கிறார்? ఎంతమంది దేవుని స్తుతిస్తున్నారు? ஆனா என்னால் துதிக்க முடியல. అయ్యో నా ద్వారా దేవుని లేకపోతే నేను దేవుని What స్తుతించలేకపోతున్నా. is the reason? కారణం ఏంటి? ஆனா தாவீதுடைய பிரச்சனை என்ன தெரியுமா? అయితే దావీదు యొక్క సమస్య ఏంటో తెలుసా ఇక్కడ? డాడీ కాலையிலே சொல்லுவா, ఓ ఆయన ఉదయాన్నే వేకువజామునే చెప్తున్నాడు, தாவீது, ஏலியா, ఓ ఏలియా எழுந்திரு, నీవు లేచి இன்னைக்கு ஆலயத்திற்கு போகணும். దేవుని సన్నిధికి వెళ్ళు. உடனே தாவீதுக்குள்ள சந்தோஷம். దావీదు అలా చెప్పిన వెంటనే దావీదుకి వెంటనే సంతోషం. என்ன சந்தோஷம் தெரியுமா? ఏంటి సంతోషమో తెలుసా? என் தேவனை பார்க்கும்படி போகிறேன், నేను దేవుణ్ణి చూడడానికి వెళ్తున్నానని என் సంతోషం. தேவனை ஆராதிக்க போகிறேன், దేవుని ఆరాధించడానికి వెళ్తున్నానని என் సంతోషం. தேவனை தியானிக்க போகிறேன். నేను ఎందుకు వెళ్తున్నాను ఆరాధన కంటే? దావీదు అంటున్నాడు, నేను దేవుణ్ణి చూడడానికి వెళ్తున్నాను. இந்த சந்தோஷம் உனக்குள்ள வரணும். అలాంటి సంతోషం దేవుని బిడ్డలైన మనలో కూడా ఉండును గాక. பைக்குக்கு எங்க, காருக்கு தேடிட்டு இருக்க கூடாது. బైక్కి కార్కి ఎంగని తేడా? ఏమండి అంటే బైక్ తాళం ఎక్కడుంది, కారు తాళం ఎక్కడుందని వెతకూడదు. ఎప్ప కాணிక ఎంగ వైக்கிறதுன்னு தேடிட்டு இருக்க கூடாது. ఏమండి ఈ కానుక ఎక్కడ పెట్టేశాను, ఎక్కడి నుంచి వేయాలి అని అది వెతకూడదు. நீ மறுநாள் ஆராதனைக்கு வருவதற்கு అంటే మరుసటి రోజు ఆరాధనకి నేను వెళ్తాను అని మొదటి నాளே ஒரு ప్రిపరేషన్ అవసరం. ముందు రోజే మీరు సిద్ధపడిపోవాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. డ్రెస్ అయన్ బట్టి నీ వైతురుకணும். ఏమండి డ్రెస్ ఇస్త్రీ చేసి పక్కన పెట్టుకోవాలి. உடைய பேக்குக்குள்ள బైబిల్ పాఠ్య పుస్తక ఆఫరింగ్ எல்லாம் இருக்கணும். ఎవరైతే బ్యాగ్ తెచ్చుకుంటారో, బ్యాగ్ తెచ్చుకోలేకపోతే పర్వాలేదు కానీ బ్యాగ్ తెచ్చుకునే వాళ్ళందరూ కూడా మీ బైబిల్, మీ యొక్క దేవునికి ఇవ్వాల్సిన సమర్పణ, అర్పణ, కానుక ఒకవేళ ఏదైనా ప్రత్యేకమైన సరే ముందుగా నా బ్యాగ్లో సర్దేసుకోవాలి. ఆర్ యు ఓకే? ఈ మాట అంట మీ అందరికీ ఓకేనా? జెంట్స్ వాళ్ళ సహోదరి ఏమో మాట్లాడలేదయ్యా. ஏன் அன்னைக்கு ரொம்ப பேர் அவங்கெல்லாம் அயன் பண்ண மாட்டாங்க, அயன் பண்ணுறது ஃபுல்லாக சகோதரிகள் தான். భర్తలు చాలామంది ఇస్త్రీలు చేయరు. ఇస్త్రీలు చేసే వాళ్ళంతా కూడా ఇంట్లో స్త్రీలే. ధన్యుడే. కాబట్టి పురుషులందరూ చాలా ధన్యులు అంటున్నారు అయ్యగారు. நான் சொல்லவே மாட்டேன். உன்னுடைய வஸ்திரத்தை நீ ஆயத்தப்படுத்து. మీ బట్టలు మీరే ఇస్త్రీ చేసుకోవాలి. உன்னுடைய வஸ்திரத்தை நீ ஆயத்தப்படுத்து. మీ బట్టలు మీరే ఇస్త్రీ. డాడీ పాపారు, మమ్మీ పాపాంగని சொல்லாத. డాడీ చూస్తారు, మమ్మీ చూస్తారు, వాళ్ళు చేసి పెడతారు అని ఎదురు చూడదు. முதல் நாளே உனக்குள் ప్రిపరేషన్ இருக்கு. ముందు రోజే ప్రతి వారు కూడా ఏం చేయాలో తెలుసా అండి, సిద్ధపడిపోవాలి. தேவ சமூகத்திலே வரும்போது, దేవుని సన్నిధికి మీరు వస్తున్న బలిపీఠத்தில் இருந்து, బలిపీఠంలో నుండి தேவன் உன்னை தரிசிப்பார். దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు. தேவன் உன்னை தரிசிப்பார். దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. நீ இங்க வந்து ఇక్కడికి వచ్చి అప్పుడు మీరు ఎలా పాడుతుంటారట, ముఖ దర్శనం చాలయ్యా. పాడవే வேண்டாம் అని మీరు పాడవలసిన అవసరం లేదు. அவருடைய முக தரிசனம் உனக்குள்ளே வரும். మీరు అలా సిద్ధపడి కానీ వస్తే నేరుగా ఇక్కడి నుండే దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా.
தாவீதுனுடைய பிரச்சனம் என்ன? ఆయన యొక్క సన్నిధి ఏమిటి అని అంటే எப்பொழுது தேவ சமூகத்துக்கு வர దావీదు యొక్క జీవితంలో దావీదు అంటాడు, నేను ఎప్పుడు నీ సన్నిధికి వచ్చేదను ప్రభువా. సింహాసనத்தை குறித்து భారం அல்ல, సింహాసనమును కూర్చున్నటువంటి భారం లేదు ఆయనకి. నెక్స్ట్ రాజా ఎన్నైతాన్ அவர்கள் అభిషేకం பண்ண భారం அல்ல, అయ్యో రాజా అభిషేకమును కూర్చున్నటువంటి భారము కూడా లేదు. రాజ్య పరిపాలన பண்ண வேண்டும் என்ற ఆశ அல்ல, రాజుగా చేయవలసిన విషయమును కూర్చున్నటువంటి భారము లేదు. ఒకే ఒక భారం, ఒకే ఒక భారం ఆయన హృదయంలో. எப்பொழுது தேவ சமூகம், ప్రభువా నీ సన్నిధికి నేను ఎప్పుడు వస్తాను, எப்பொழுது உம்முடைய முகத்தை ప్రభువా నీ ముఖాన్ని నేను ఎప్పుడు చూస్తానండి. இதுதான் தாவீதுடைய. ఇది దావీదు యొక్క భారం. ஆனால் இப்ப தாவீது సిచువేషన్ என்ன? అయితే ఇప్పుడున్న ప్రజెంట్ పరిస్థితి సౌలుకు భయందు, సౌలుకి భయపడి దావీదు ఎర్మోన్ మలైகளிలో, ఎర్మోను కొండ మీదకి, సిరు మలైகளிలో, చిన్న కొండలలో, చిన్న చిన్న గుహைகளிలో, చిన్న చిన్న గుహలలో, వనాంతరத்திலோ, ఓ అరణ్యములోను நான் அலைந்து கொண்டிருக்கிறேன். ఓ నేను కన్నీరు కారుస్తూ ఏడుస్తున్నాను. మறுபடியும் அப்படி தேவனை தரிசிப்பேன். మరలా ప్రభువా నా పూర్వపు స్థితి నాకు అనుగ్రహించు. இழந்து போனதை நான் எப்பொழுது பெற்றுக்கொள்ள, నేను కోల్పోయిన దానిని మరలా ఎప్పుడు తిరిగి పొందుకుంటా. இழந்து போனதை எப்பொழுது பெற்றுக்கொள்ள, ఓ మరలా నేను కోల్పోయిన దానిని ఎప్పుడు పొందుకుంటాను என்று சொல்லி ஒரு மாறுதலுக்காக, ఎప్పుడు మరలా నా జీవితంలో అలాంటి మార్పు నేను కలిగి ఉంటాను மாற்றத்திற்காக అని ఒక గొప్ప మార్పు కోసం தாவீது 74 సంగీతத்தை పాడికొண்டே இருந்தார். దావీదు 74వ కీర్తనలు దేవునికి పాడి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. கருமையான தேவனுடைய నాకు பிள்ளை, ప్రియమైన దేవుని బిడ్డలారా, எப்பொழுது தேவன் எனக்குள்ள விடுதலை தருவார், ఎప్పుడు దేవుడు నాకు విడుదల ఇస్తాడు, எப்பொழுது கர்த்தர் என்னை ఎప్పుడు ஆசீர்வதிப்பார், మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు, எப்பொழுது தேவன் என்னை தரிசிப்பார், ఎప్పుడు దేవుడు నన్ను దర్శిస్తాడు, நானும் என் குடும்பமோ ఓ யோசுவாவை போல எப்பொழுது ஆராதிக்க போவோம், యెహోషువ వలె నేను దేవుణ్ణి ఎప్పుడు ఆరాధిస్తా, எப்பொழுது என் பாஸ்டரோடு இணைந்து ஊழியம் செய்வேன் ఓ ఎప్పుడు నేను లేచి మరలా దేవుని యొక్క పరిచర్య చేస్తా என்று தாகத்தோடு இருக்கிற தேவ பிள்ளையே, అని దాహము కలిగి ఉన్న దేవుని బిడ్డలారా, உன் வாழ்க்கையில மாற்றங்கள் சம்பவிக்கும். నిశ్చయముగా రాబోతున్న దినములలో దేవుడు తలంచిన సంతోషాన్ని మీకు దయచేయబోతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. தாவீதுடைய ஏக்கமல்ல, எப்பொழுது தேவன் என்னை சந்திப்பார். దావీదు ఒకే ఒక మనసుతో ప్రభువా నీ సన్నిధికి నేను ఎప్పుడు వెళ్తాను. மோசேக்கு ఫోన్ పోட்டு கேட்டால், ఒకవేళ మీరు గాని మోషేకి ఫోన్ చేసి అడిగితే ఎవరికంటే సంగీతం 13, 14, 15ல 13 வாசிக்கிற பொழுது 90వ దావీదు కీర్తన 13వ చరణములో నుండి మీరు இப்பொழுது ధ్యానిస్తే மோசஸ் எழுதுகிறார், మోషే ఇలా అంటున్నాడు 90వ దావీదు కీర్తనలో, எஸ் సంతోషించేదము, మమ్మను ఎస్ ఎస్ தேங்க்யூ தம்பி. 15 வசனம் சொல்லுகிறது, 15వ చరణం 14, 15 வசனம் சொல்லுகிறது, 90వ దావీదు కీర్తన 14, 15. தேவரீர் எங்களை சிறுமைப்படுத்தின நாட்களுக்கும் 15th word, அதுதான் நாங்கள் துன்பத்தை கண்ட நாட்களுக்கும் சரியா எங்களுக்கு ஒரு மகிழ்ச்சி எப்பொழுது தருவி, నీవు మమ్మను శ్రమ పరిచిన దినము కొలది, మేము కీడు అనుభవించిన యాండ్ల కొలది మమ్మను సంతోషపరచుము అని మోషే అంటున్నాడు. மோசேனுடைய துக்கம் எல்லாம், మోషే దుఃఖం అంతా కూడా எப்பொழுது நீர் திரும்பி வருவீர், మేము మరలా ఎప్పుడు సంతోషపరచబడతాం. 120 வருடங்கள் தேவனோடு நடந்த மனுஷன், 120 సంవత్సరాలు దేవునితో నడిచిన మనిషి, 80 வருடங்கள் இஸ்ரவேல் ஜனங்களை நடத்தினவர், ఆయన 80 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన தேவனை முகமுகமாய் பார்க்கிறவர், దేవుణ్ణి నేరుగా దేవుని ముఖ దర్శనం చేసిన వాడు இப்பொழுது கேட்கிறார், ఆయన మాట్లాడుతున్న தேவனே தேவனே దేవా நீர் திரும்பி வாரோ, ఓ మరలా మమ్ములను మా వైపు తిరిగి చూడు అంటున్నా. கம்
நீ మా அனுப்பும் వైపు இல்லா. తిరిగి చూడండి. என் பக்கம் திரும்பி வாரும் ஆண்டவரே. అయ్యా మా దుఃఖ దినములో మీరు ఉండండి. நீர் திரும்பி வராததினால், ఓ మీరు ఒకవేళ తిరిగి వచ్చిన ఎడల, நீர் எங்களை நீர் கடாட்சிக்காததினால், ఒకవేళ మా కీడు అంతా తొలగి మేము సంతోషభరితులుగా ఉండేది, உம்முடைய திருஷ்டி எங்கள் மேல் படாததினால், కీడు ఒకవేళ మా మీదకి వచ్చినను, நாங்கள் சிறுமைப்பட்ட நாட்கள், అంటే మేము దుఃఖము అనుభవించిన దినములు, கண்ணீர் அனுபவித்த நாட்கள், ఒకవేళ మేము కన్నీరు కార్చిన கொஞ்ச దినములు, நஞ்சமல்ல ஆண்டவரே. అవి మాకు వద్దు ప్రభువా, మమ్మల్ని సంతోషపెట్టు, எங்களுக்கு என்றைக்கு மகிழ்ச்சி நீர் திரும்ப మాకు தருவீர். సంతోషము దయచే ప్రభువా అని అంటున్నాడు మోషే. எப்பொழுது எங்களுக்கு மகிழ்ச்சியை தருவே. అనుక్షణము మాకు సంతోషమే ఇవ్వండి. சந்தோஷத்தை இழந்து, సంతోషము కాకుండా சமாதானத்தை இழந்து, సమాధానమును ఇవ్వండి, நிம்மதியை இழந்து, నెమ్మదినివ్వండి, ஆசிகளை இழந்து, ఆశీర్వాదం ఇవ్వండి, ஃபேமிலி மெம்பர்ஸை இழந்து, ప్రభువా మా కుటుంబములను ఇవ్వండి, இல்ல ஃபேமிலி மெம்பர்ஸை இழந்து போய் మా కుటుంబములను మేము కోల్పోయి எப்பொழுது திரும்பி வரும்? మరలా మేము ఎలాగ నీకు తిరిగి కనబడగలము எப்பொழுது ప్రభువా? திரும்பி வரும் మరలా మేము నీ సన్నిధికి ఎలా రాగలము என்று மோசஸ் அழுது கொண்டிருக்கிறார். అని మోషే కన్నీరు కారుస్తున్నప్పుడు, இன்னைக்கு எத்தனை பேர் அழுது கொண்டிருக்கிறீர்கள்? అలాగన మోషే వలె చాలా మంది మీలో ఎందరూ ఏడుస్తూ என் ఉన్నారు. வாழ்க்கையிலே நஷ்டமடைந்து போன ఒకవేళ మీ జీవితంలో నష్టము కలిగినను సరే, அந்த நாட்கள் திரும்பி வருமா? ఆ నష్టపోయిన కాలములు మీరు తిరిగి కలిగి రాకపోయినను அந்த సరే, சந்தோஷம் திரும்பி வருமா? ఒకవేళ కోల్పోయిన ఆ సంతోషము తిరిగి அந்த రాకపోయినా, ஆசீர்வாதம் திரும்பி வருமா? ఒకవేళ కోల్పోయిన ఆ ఆశీర్వాదం మరలా మీరు తిరిగి நாங்கள் పొందుకోగలరా? சந்தோஷமா இருப்போமா? అయితే మరలా మేము ఆ సంతోష గడియలు అనుభవించగలమా అని మీరు అనుకుంటూ ఉంటే, மோசஸை போல அழுது ఒకవేళ வந்திருக்கிறார்கள். మోషే వలె మీరు కూడా అలాంటి కన్నీటితో దుఃఖిస్తూ ఉంటే, தாவீதை போல அழுது ఒకవేళ வந்திருக்கிறார்கள். దావీదు వలె మీరు కూడా దుఃఖిస్తూ ఉంటే, யோபுவை போல அழுது கொண்டு యోబు వలె வந்திருக்கிறார்கள். మీరు కూడా కన్నీరు కారుస్తూ ఉంటే, நீ எதிர்பார்க்கிற காரியம் நடக்கும். మీరు కనిపెట్టబోతున్న కార్యాన్ని నా దేవుడు మీ జీవితంలో జరిగించబోతున్నాడు. ஹalleluya, హల్లెలూయా, ஹalleluya, హల్లెలూయా, ஹalleluya. హల్లెలూయా. மார்க்கு 10ஆம் அதிகாரத்துக்கு நேராய் போனால், మనము మార్కు సువార్త 10వ అధ్యాయంలోనికి కానీ వెళితే, 46ஆம் வசனம் முதல் 52 வசனம் இப்படியாய் சொல்லுகிறது. మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం నుండి 52 వచనాల వరకు ఇలాగ చెప్పబడ్డాది. இயேசு கிறிஸ்து యేసుక్రీస్తు எரிகோ பட்டணத்துக்குள் பிரவேசிக்கிறார். ఎరుకో పట్టణము గుండా ప్రవేశించుచుండగా, எரிகோ பட்டணத்திற்கு பலமுறை பிரயாணமானார். ఎరుకో పట్టణానికి పలుమార్లు ఆయన ప్రయాణం చేసి వెళ్ళారు. ஆனால் இந்த நாளில் அவருடைய பிரயாணம் சற்று வித்தியாசம். అయితే ఈ ప్రయాణంలో జరగబోచున్న ఒక సత్యాన్ని మీకు చెప్తాను. இவள் எரிகோ பட்டணத்திற்கு போனார். ఆయన ఎరుకో పట్టణమునకు ప్రవేశించి ஆனால் ஒரு వెళుతుండగా, அற்புதமும் செய்ய முடியல. అక్కడ ఒక్క అద్భుతము కూడా ఈయన వలన జరగలేదు, జరిగింపబడలేదు. ஒரு குருடனும் பார்வை அடையவில்லை. అయితే అక్కడ ఒక గుడ్డివాడు பார்வை అடையல. చూపు కూడా చూడబడలేదు. ஒரு முடந்த மனுஷன் எழுந்து நடக்கவில்லை. ఒక పడిపోయిన వ్యక్తి, కాలు పడిపోయిన, చేయి పడిపోయిన, లేచి నడవలేని అద్భుతం కూడా జరగలేదు. மனுஷனும் பேசவும் இல்லை. అంటే ఒక మనుష్యుడు కూడా మాట్లాడలేదు. அவர் என்ன செய்தார் என்று பைபிளில் எழுதப்படும். అయితే అక్కడ ఆయన ఏం చేశాడు అనేది బైబిల్లో రాయబడ్డాడు. ஆனால் அவர் திரும்பி எரிகோ விட்டு வெளியே வருகிற போது, అయితే ఆయన ఎరుకో ప్రవేశించి వెళుతున్నప్పుడు ఏం జరగలేదు. ఎరుకోని విడిచిపెట్టి మరలా తిరిగి ప్రయాణం అవుతున్నప్పుడు, வரையிலும் சகோதரனை சகோதரியே, నా ప్రియమైన సహోదరి సహోదరు, அவர் உனக்குள்ளே வந்து, உன் குடும்பத்துக்குள்ளே வந்து, సభைக்குள்ளே வந்து, ఒకవేళ మీ కుటుంబంలో ఉండి, మీ సంఘంలో ఉండి, మీలో ఉండి எந்த அற்புதமும் நடக்காமல் இருக்கலாம். ఒకవేళ మీరు ఇలాగ ఉన్నాను, మీ జీవితంలో ఎలాంటి ఆశ్చర్య అద్భుతాలు జరగకపోయినా, ஆனால் இன்றைக்கு அற்புதம் நடக்க ఈ போகிறது. రోజు మొదలుకొని దేవుడు ఖచ్చితంగా ఆశ్చర్య అద్భుతాలు జరిగించబోతున్నాడు. இன்றைக்கு அற்புதம் நடக்க போகிறது. నిశ్చయముగా ఈ రోజే అద్భుతం జరుగును. இன்றைக்கு விடுதலை நடக்க போகிறது. ఈ రోజే అది మీరు జరుగును గాకని కనిపెడతారు. இந்த ஆசீர்வாதம் வரப்போகிறது. ఈ రోజే ఆశీర్వాదాలు దిగి రాబోతున్నాయి. இயேசு యేసయ్య அந்த பட்டணத்தை விட்டு வெளியே வருகிறார். ఆ ఎరుకో పట్టణమును విడిచిపెట్టి తిరిగి ప్రయాణం అవుతున్నప్పుడు, அப்பொழுது பர்த்திமா என்று சொல்லுகிற ஒரு மனிதன் అక్కడ బర్తలోమై అనే ఒక మనుషుడు அவன் வழி அருகே உட்கார்ந்து இருக்கிறான். ఆయన వచ్చుచున్న మార్గములోనే కూర్చుని ఉన్నాడు. ఆయన இயேசு வருகிறார் என்ற செய்தி அவன் செவிகளுக்குள்ளே வருகிறது. యేసయ్య ఈ మార్గమందు వస్తూ ఉన్నాడు అనేక వార్త ఆ
త్రోవ పక్కన కూర్చుని ఉన్న బర్తలోమై చెవిలో పడ్డాది. அவர் நான் நினைக்கிறேன் నేను அவர் అనుకుంటున్నాను அந்த பட்டணத்துக்குள் பிரவேசித்தது வேற ஒரு மார்க்கம். ఆయన ఆ యెరికో పట్టణంలోనికి ప్రవేశించి వెళ్ళిన మార్గం వేరొక మార్గం. அவர் திரும்பி வருகிறது வேறொரு மார்க்கம். అయితే ఆయన మరలా తిరిగి వస్తున్నప్పుడు మరి ఒక మార్గం గుండా அது వస్తున్నాడు. கடந்த காலமா இருக்கலாம். అయితే ఆ యొక్క దినములలో கடந்த பாஸ்ட் டேஸ் ఆ గడిచిపోయిన కాలంలో ஆனா இன்றைக்கு இயேசு అయితే ఈ రోజు యేసయ్య பிரசன்ட் டைமிலே உன்னை சந்திக்க வருகிறார். ఆ దినాల్లో అలా జరిగింది. కానీ ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితి దినాలలో మన దేవుడు అలాగునే మనలను కూడా సంధించి దర్శించబోతూ ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. அன்றைக்கு நீங்கள் கேட்டிருக்கலாம், ఆ దినాన్ని అంటే ఆ రోజున మీరు ఇలా అడుగుండొచ్చు, విజయవాడவில் అద్భుతం நடந்தது, విజయవాడలో ఒక అద్భుతం జరిగింది, అమెరికాவில் అద్భుతం நடந்தது, అంటే అమెరికాలో కూడా జరిగాయి, చెన్నైలో అద్భుతం நடந்தது, జర్మనీలో కూడా జరిగిందండి. అది கடந்த ఫాస్ట్ అని మీరు మాట్లాడుకున్న విషయాలు పాతవి కావచ్చు, அவர்களுக்கு అద్భుతం நடந்தது, అంటే వారి జీవితంలో అక్కడెక్కడో இந்த జరిగింది. చర్చిలో రివైవల్ வந்தது, అయితే ఈ రోజు అక్కడ చర్చిలో ఉజ్జీవం వచ్చింది అని మీరు అనుకోవచ్చు. அந்த குடும்பத்திலே மரித்தோர் உயிரோடு எழும்பினார், ఆ యొక్క కుటుంబంలో చనిపోయిన వ్యక్తి తిరిగి లేచాడండి అని మీరు మాట్లాడుకునే విషయాలు సంఘటనలు వినొచ్చు. அதெல்லாம் పழைய కాలం, ఇదంతా పాతవి, పాత కాలములు. ஆனா இயேசு కానీ యేసయ్య எரிகோவில் ஒரு யூட்டர்ன் எடுத்து యెరికోలో ఒక యూ టర్న్ తీసుకుని இந்த மனிதனுக்காக வருகிறார். ఆ మనుషుని కొరకు మరలా మరి యొక్క మార్గములో ప్రయాణమై వస్తూ ఉన్నాడు యేసయ్య. இன்றைக்கு இயேசு ఈ రోజు యేసయ్య உங்களுக்காக இந்த இடத்தில் வந்திருக்கிறார். మీ కొరకు ఈ మార్గముగా యూ టర్న్ తీసుకొని మీ కొరకు వస్తూ ఉన్నాడు. రిసీవ్ చేయ, దాన్ని పొందుకోండి. యేసు ఉనకాగవే మీ வந்திருக்கிறார். కొరకు మాత్రమే యేసయ్య అమ్మా, ఉనకాగ యూ టర్న్ వந்திருக்கிறார். తీసుకుని వస్తూ ఉన్నాడు. బ్రదర్ ఉనకాగ వந்திருக்கிறார். సహోదరుడా నీ కొరకు యేసయ్య వస్తున్నాడు. సహోదరి ఉనకాయ సహోదరు నీ కోసం యేసయ్య వస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ప్రయాణం பண்ணின ஒரு మార్గం இருந்தது, అంటే ప్రయాణము వెళ్ళిన ఒక మార్గం ఉంది. இன்றைக்கு உன்னை சந்திக்க, అయితే ఈ రోజు నిన్ను దర్శించడానికి, కుటుంబத்தை சந்திக்க, నీ కుటుంబమును உன் దర్శించడానికి, సంతతిயை சந்திக்க, నీ యొక్క బిడ్డలను దర్శించడానికి. ఎవరు నా సంతోషం లేరా? ఏమండి చెప్తున్న మాట వింటున్న మాట మీలో ఎవరికి సంతోషం పుట్టించటం లేదా? హల్లెలూయా హల్లెలూయా. உன்னை சந்திக்க அவர் வந்திருக்கிறார். మిమ్మలను దర్శించడానికే నా దేవుడు ఈ ఊటను తీసుకొని మీ దగ్గరికి వచ్చాడు. இவன் ஏற்கனவே இயேசுவை கேள்விப்பட்டான், இயேசுவை கேள்விப்பட்டு, ఈ యొక్క విషయం యేసయ్య చెవిలో పడ్డది. இவன் இயேசுவை கேள்விப்பட்டான். ఈయన యేసును గూర్చి అడుగుతున్నాడు. நான் நினைக்கிறேன் నేను ఈయన கண் అనుకుంటున్నాను பார்வை ఇక. இல்ல உண்மை, ஆனால் அவன் சண்டே ஸ்கூல் போயிருக்கணும், యూత్ మీటింగ్లో పోயிருக்கணும், ఆయన స్పెషల్ మీటింగ్ పోயிருக்கணும். నేను అనుకుంటున్నాను ఆయన జీవితంలో ఏదైనా ఒక ఎలా అద్భుతం జరగాలి అని అంటే ఒక ప్రత్యేకమైన యవ్వనస్తుల కూడికో ఒక ప్రత్యేకమైన కూడిక జరుగుతుండగా వెళుతుంటే బాగున్నావు. ఆర్ యు అండర్స్టాండ్ ద మెసేజ్? ఏమంటే నేను చెప్తున్నది అర్థమవుతుందా? ఆ రోజు ఆ వ్యక్తి ఇలాంటి యవ్వనస్తుల కూడికో లేకపోతే స్పెషల్ కూడికో వెళ్ళుంటే బాగున్నావు. హల్లెలూయా. சின்ன வயதிலிருந்து, చిన్న వయసులో నుండి దావీదిన్ కుమారుని ఒరువరు வருவார். దావీదు కుమారుడు యేసు అనువాడు ఒక్కడు వస్తాడు. టీచర్, సండే స్కూల్ టీచర్, సండే స్కూల్ టీచర్ చెబుతున్న వార్త ఆయన వినే ఉండుంటాడు. అవునా కాదా? టీచర్ పేరు మెర్సీ. ఇప్పుడు ఆ టీచర్ గారి పేరు అటండి మెర్సీ అట. ఎవరు ఉన్నారమ్మా అక్కడ? ఆ పేరు గల మెర్సీ ఉన్నావా? వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఇక్కడ? యేసయ్యా మీకే స్తోత్రాలు. ఎవరు లేరట, అందుకే యేసయ్యా నీకు వందనాలు అంటున్నారు. ఆమేన్. ఆమేన్. அந்த మెర్సీ టీచర్ சொன்னாங்க, మెర్సీ టీచర్ చెప్పారు, దావీదిన్ కోతరத்துல దావీదు గోత్రంలో నుండి ஒருத்தர் பிறப்பார், ఒక ఆయన జన్మిస్తాడు. அவர் பேர் యేసు. ఆయన పేరు యేసు. அவர் అద్భుతం செய்வார், ఆయన అద్భుతాలు చేసేవాడు. அவர் సముద్రத்திலே நடப்பார். ఆయన సముద్రం మీద నడిచి వస్తాడు. நம்ம நடக்கிற மாதிரி ఆర్కే బీచ్లో పోయి వాకింగ్ పోగరవరు இல்ல. ఆర్కే బీచ్ లో మనం వాకింగ్ వెళ్తున్నట్టుగా ఆ నడకతో రాడు ఆయన. సముద్రం మీద నడిచే దేవుడు మన దేవుడు అని గట్టిగా గట్టిగా అని చెప్పబడ్డాది. ఆమేన్. ఆమేన్. அவர் ఆయన బ్యాందీ షాప్లోకి వెళ్ళి బ్యాందీ తాగేవాడు కాదు. ఆయన నీటిని ద్రాక్షరసంగా మార్చే దేవుడు మన యేసు దేవుడు. வருவார்.
అలాంటి దేవుడు వస్తాడు சண்டே ஸ்கூல்ல அவன் கேட்டான். అని సండే స్కూల్లో ఆయన ఈ మాటలు విన్నాడట. கொஞ்சம் ப்ரமோஷன் ஆகி ఇప్పుడు సండే స్కూల్ నుంచి ప్రమోషన్ ఎందులో యూత్ మీటింగ్ போனான். యూత్ మీటింగ్ వచ్చా. அங்க தாவீது பிரதர் இருக்கிறார். అక్కడ యూత్ మీటింగ్ లో దావీదు బ్రదర్ అన్నారట. அவர் சொல்லுகிறாரு, ఇప్పుడు ఆయన అంటున్నారట, ஏ பர்த்திமாய், ఓ భర్తమై உனக்கு ஒரு ரகசியம் தெரியுமா? నీకు రహస్యం తెలుసా? இயேசுங்கிற ஒருத்தர் வருவார். యేసయ్య ఒక ఆయన వస్తాడు. உடனே அவன் கேட்ட, அங்கிள் அங்கிள் அங்கிள். అప్పుడు వెంటనే ఆయన అన్నాడట, మెర్సీ ఆంటీ అదత్తా சொன்னாங்க. అంకుల్ నేను సండే స్కూల్లో ఉన్నప్పుడు మెర్సీ ఆంటీ కూడా ఇలాగే చెప్పింది. మీరు కూడా అదే వార్త మీరు కూడా ఆ ఆంటీ చెప్పినట్టుగానే ఒక ఆయన వస్తాడు అని చెబుతున్నారు. వస్తున్నారా? ఆయన నిజంగా వస్తున్నాడా బాబు? మీకు డౌట్ అదే కదా మీ డౌట్ అని అంటున్నారు. ఈయన దావీదు కేకురారు. ఇప్పుడు ఉటనే పాస్టర్ సండే ప్రసంగం అంటారు. వెంటనే పాస్టర్ గారు సండే ప్రసంగం చేస్తున్నారు. ప్రసన్న కుమార్ ప్రసంగం అంటారు. ప్రసంగం చేస్తున్నారు అక్కడ. ఆయన దావీదు గోత్రத்துல, దావీదు గోత్రంలో యేసు వరువా, యేసు వస్తాడు. యేసు వస్తాడు. ఆయన గోత్రంలో నుండి యేసయ్య వస్తాడు. ఇవన కన్ను తెలియదు. ఈ బర్తలోమైకి చూపు లేదు. ఆయన చర్చిలో అటెండ్ పண்றான். అయినా సరే చూపు లేని వాడు ఎక్కడికి వచ్చి చర్చికి హాజరై వెళ్తూ ఉన్నాడు. నమకు తలవేల వందా చర్చి మానేశారు. మంద అంతా ఎలాంటిదో తెలిసిన, చర్చి మానేస్తే తలభారం అంతా అంటే తలనొప్పి పోతే. వర్షం అంతా ముడిచి ఒకవేళ వర్షం ఉందా, అమ్మయ్య చర్చికి వెళ్ళక్కర్లేదు. మీరందరూ మంచివాడే, మీరు అందరూ చాలా మంచివారు. ఈరోజు వర్షం ఉన్నా సరే అందరూ దేవుని మందిరానికి వచ్చేసారు. హల్లెలూయా. అదా ஆனா அந்த பர்த்திமாய் அப்படி அல்ல. అయితే బర్తలోమై అలాంటి వాడు కాదంట. పక్కన డాడీ ఉక్కర్రు. వెంటనే పక్కనే డాడీ కూర్చుని ఉన్నారు. డాడీ పేరు పద్మకుమార్. ఆ డాడీ గారి పేరు నా పేరు పద్మకుమార్. ఓ మీ పేరు పద్మకుమార్ అండి? అదేనండి. డాడీ 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 వెంటనే ఆయన అంటున్నాడు, డాడీ సండే స్కూల్ టీచర్ మెర్సీ ఆంటీ சொன்னாங்க దావీదు కుమారన యేసు வருவார். నా పక్కనే కూర్చున్న డాడీ గారితో ఆయన అంటున్నారు, డాడీ గారు సండే స్కూల్లో చదివినప్పుడు మెర్సీ ఆంటీ గారు చెప్పారు, ఇలాగ చెప్పారు. ఏమని? దావీదు గోత్రంలో నుండి యేసయ్య వస్తాడని. గట్టిగా చెప్పాలి. మీరు కూడా చెప్పాలి ఎవరు వస్తారని. యేసయ్య. దావీదు అంకుల్ యూత్ మీటింగ్. ఇప్పుడు యూత్ మీటింగ్ వెళ్ళాను. యూత్ మీటింగ్ వచ్చిన తర్వాత ప్రమోట్ అయ్యాడు కదా. యూత్ మీటింగ్ వచ్చాక యూత్ మీటింగ్లో దావీదు అన్నయ్య కూడా ఇలాగే చెప్పాడు. ఏమని? దావీదు గోత్రం నుండి యేసయ్య వస్తాడు. ఇప్పుడు పాస్టర్ ప్రసన్న కుమార్ అదే మెసేజ్ చెప్పారు. ఇప్పుడు పాస్టర్ ప్రసన్న కుమార్ గారు మీ అయ్యగారు ఆయన బోధిస్తున్నారు. ఏమని? ఇప్పుడు డాడీ దావీదు గోత్రంలో నుండి యేసయ్య వస్తున్నాడని. డాడీ ఇది వాస్తవమా? ఇప్పుడు ఆయన డాడీని అడుగుతున్నాడు పక్కనే, డాడీ గారు ఇది నిజమా, వాస్తవమా? అప్పుడు ఆయన నిజంగా యేసే వస్తున్నాడా? చర్చ ఎல்லாம் முடிந்து வீட்டுக்கு போயிட்டான். అందరూ చర్చ అయిపోయింది, ఎవరికి వెళ్ళిపోతుంది. இந்த மனுஷனுடைய டியூட்டி டைம் வந்தது. ఇప్పుడు ఈ మనుషుని యొక్క అసలు ఉద్యోగం బయటకు వచ్చింది. வெளியில போய் வீதியில உட்கார்ந்து బయటికి వెళ్ళిపోయి ఒక వీధిలో కూర్చుని భిక్ష యాచిక ఆరంభించాడు. ఏంటి ఈయన డ్యూటీ ఉద్యోగం అని అంటే అడుక్కోవడం. సరియాగా 11 o'clock కరెక్ట్ గా 11 గంటలకి ఒక క్రౌడ్ ఆఫ్ పీపుల్, గుంపులుగా ఆ జనసమూహము ఆ వీధి గుండా మార్గము గుండా ప్రయాణం అవుతున్నారు. இரவு இயேசுவை క్రాస్ பண்ணுகிற நேரம். ఆయన అనుకున్నాడు ఈ సమయంలో ఆ జనసమూహముతో యేసయ్య ప్రయాణమై వెళ్తూనే ఉండవచ్చు. ఆ సమయంలో జనసమూహంతో యేసయ్య వెళుతున్నాడు అని అయ్యగారు అంటున్నారు. మీరు ఎవరో కూడా చలించట్లేదు అంటున్నారు అయ్యగారు. యేసు పర్తిమాவை క్రాస్ பண்றார். ఇప్పుడు యేసయ్య ఏం చేస్తాడో తెలుసా? ఈ యొక్క బర్తలోమైని దాటి వెళ్ళబోతూ ఉన్నాడు ఆ మార్గంలో. దావీదు சொல்லுகிறார். ఇప్పుడు దావీదు అంటున్నాడు, మోసెస్ சொல்லுகிறார். మోసెస్ అంటున్నాడు, యోబు சொல்லுகிறார். యోబు చెప్పాడు, கடந்த காலம் திரும்பி வருமா? కోల్పోయిన కాలము మరలా తిరిగి వచ్చునా? ఆనా పర్తిమాయికి తెలియం. అయితే బర్తలోమైకి తెలుసు the day will come. ఏమనో తెలుసా? నేను కోల్పోయిన నా యొక్క దినము వస్తాది అని తెలుసు. అందుకే అక్కడ ఎదురు చూస్తూ ఉన్నాడు. the day will come. ఆ రోజు వస్తాది, அந்த நாள் வரும். కనిపెట్టిన కాలము వస్తాది. సహోదరి ఉనకుల ఎదురుబార్పు இருக்கா? అలాగ మీరు కూడా ఏదో ఒక విషయం కొరకు కనిపెట్టిన కాలము ఉండవచ్చు మీ జీవితంలో. இருக்குதா?
అయితే అలాంటి కాలం ఏదైనా ఉందా అని అడుగుతున్నారు. ఉందా? అదా అర్థం. దేని గురించైనా కనిపెట్టిన కాలము, విషయము గురించినటువంటి కాలము ఉందా అని అడుగుతున్నారు. ఉందా లేదండి? గట్టిగా చెప్పండి. ఉందన్న వాళ్ళు సేపు పైకెత్తండి. హల్లెలూయా. హల్లెలూయా. இந்த பர்த்தி மனுஷனுக்குள்ள ஒரு எதிர்பார்ப்பு இருந்தது. అయితే ఈ బర్తలోమయి కూడా కనిపెట్టి ఉన్నాడట. ఆ సిరు పిల్లలిருந்து இந்த వయసు వరకు కేట చిన్న నాటి నుండి యేసయ్య వస్తాడని నేను వింటూనే ఉన్నాను, కనిపెడుతూనే ఉన్నాను. యేసు வருவார், యేసయ్య వస్తాడు, యేసు வருவார், యేసయ్య వస్తాడు, యేసు வருவார், యేసయ్య వస్తాడు. எந்த స్థలத்திலிருந்து எதிர்பார்க்கறான் అని ఏ స్థలములో నుండి మీరు కనిపెడుతూ ఉన్నారు? ఎరిగో என்று சொன்னால் శాపం நிறைந்த இடம். ఒకవేళ మీరు కనిపెడుతున్న స్థలములో శాపగ్రస్తమై ఉంటే శాపం இருக்கலாம், ఒకవేళ అది శపితమైన స్థలమై ఉండి పోరాటங்கள் இருக்கலாம், ఒకవేళ అది దిగజారిపోయిన స్థలమై பிரச்சனை உள்ள இடமா இருக்கலாம், ఒకవేళ సమస్యగా ఉన్న స్థలమై ఉంటే ஒரு நம்பிக்கை இல்லாமல் இருக்கலாம், ఒకవేళ ఆ స్థలములో ఎలాంటి నిరీక్షణ లేని స్థలంలో మీరున్నారు ఒకవేళ అని అనుకుంటే, நீ இருக்கிற இடம் எப்படிப்பட்டதோ, ఒకవేళ మీరున్న స్థలం ఎలాంటిదైనా సరే, உனக்குள்ள இருக்கிற நம்பிக்கைக்கு జీవన్ இருக்கிறது. ఒకవేళ మీకు ఎలాంటి నిరీక్షణ లేకపోయినా ఆ స్థలములో కనిపెట్టుచున్న కాలానికి నా దేవుడు ఖచ్చితంగా వచ్చి అద్భుతం చేస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ஒவ்வொரு நாளும் எதிர்பார்ப்பான். ప్రతిరోజు కనిపెట్టే కాలం కోసం ఎదురు చూస్తున్నాడు. యేసే వస్తాడు. మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. ఏంటి సోమవారం నుంచి మంగళవారం, బుధవారం, శుక్రవారం వచ్చేసింది, అయ్యా శనివారం వచ్చేసిందని కూడా ఎదురు చూస్తూనే ఉన్నాడు. వీక్ పోయిరుచి, నెక్స్ట్ వీక్లో యేసు வருவா. ఈ వారం అయిపోయింది, పోన్లే ఈ వారం రాలేదు, యేసయ్య వచ్చే వారమైనా వస్తాడని ఏం చేస్తున్నాడండి? కనిపెడుతున్నాడు, ఎదురు చూస్తున్నాడు. జనవరి పోయిட்டு, అలా ఒక జనవరి, ఫిబ్రవరి మాసం పోయిட்டு, ఫిబ్రవరి మాసం అయిపోయింది, ఆగస్టు మాసం పోయిட்டு, ఆగస్టు నెల కూడా అయిపోయే పరిస్థితి వచ్చేసింది. అయితే ఇప్పుడు ఆయనలో ఉన్న ఒక నిరీక్షణ కోరికేడు తెలుసా? ఇప్పుడు ఆగస్టు నెల అయిపోబోతుంది, కానీ వచ్చేది సెప్టెంబర్ నెల, అప్పుడైనా యేసయ్యా ఫోన్ పడిన சொல்லுவார். అలా ఒకవేళ కానీ మీరు ఆ బర్తలోమయికి ఫోన్ చేసి అడిగితే, ఆయన నంబర్ ఏంటో తెలుసా మీకు? ఆయన నెంబర్ అంటే ఏంటో తెలుసా? భర్తిమాయి నంబర్ 9842496446 ఇస్ నా నంబరే. హల్లెలూయా. నీ కూపిట అవర్ சொல்லுவார். ఒకవేళ మీరు ఆయనకి, ఆయన అయ్యగారు చెప్పిన నెంబరు ఈయనది అలాగని చేశారు కనుక బర్తలోమయి ఎత్తడు. ఒకవేళ అలా కానీ ఫోన్ చేసి అడిగితే ఆయన ఏమంటాడో తెలుసా? యేసు வருவா. ఆయన కూడా అంటాడట, బర్తలోమయి అంటాడట మనతోటి, మీరు కనిపెడుతున్నారా? ఆ యేసయ్య వస్తాడు. சொல்லிக்கொண்டிருக்கும் பொழுது చిన్న నాటి నుండి இப்பதான் போனை என்ன செய்து அட்டெண்ட் பண்ணியிருக்கான். ஒரு மனுஷன் கூப்பிட்டு இருக்கிறான். ఫోన్ అటెండ్ చేస్తుంటే ఫోన్లో ఒక ఆయన హలో ఫోన్ కాల్కి అటెండ్ చేసి మాట్లాడుతున్నాడట. హలో, ఎవరయ్యా మాట్లాడుతున్నారు? ఎవరండి అటువైపు? అక్కడ నుంచి మత్తయి చెప్తున్నారు. అక్కడి నుంచి ఆయన అంటున్నారట, నేను మత్తయిని మాట్లాడుతున్నా. బాబు భర్తిమా యేసయ్య వస్తున్నారా? అక్కడి నుంచి ఆయన బర్తోమయ్య అని మీరు ఫోన్ చేసి మాట్లాడితే ఆయన అంటాడంట, అటువైపు ఎవరంటే ఆయన అంటాడంట, నేను బర్తోమయ్య. సరే మీరు బర్తోమయ్య మాట్లాడుతున్నారా? అయితే నాదొక ప్రశ్న, ఏంటి చెప్పండి అని బర్తోమయ్య అన్నాడు. అప్పుడు మీరు అంటున్నారు, యేసయ్య వస్తున్నాడా అని మీరు అడిగారు. అప్పుడు ఆయన అంటాడట, యేసయ్య వస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. మறுபடியும் రింగ్. మరలా ఒకవేళ హలో ఎవరండి, ఇంకెవరైనా ఫోన్ చేస్తే ఆయన అంటాడట, ఫోన్ ఎత్తినండి, హలో ఎవరు? సఖీ మాట్లాడుతున్నారు. నేను జక్కిని మాట్లాడుతున్నా. యేసయ్య వస్తున్నావా? అప్పుడు యేసయ్య నిజంగా వస్తున్నారా? ఏంట్రా పిచ్చి పిచ్చి మాట్లాడ, యేసయ్య వస్తున్నారా? వెంటనే బర్తలోమయి అంటాడంట, అప్పుడు వరకు కోపం రాలేదు పనికి, మరి యాదవ ఎన్నిసార్లు అడుగుతారా? ఫోన్ యేసయ్య వస్తున్నాడు అని చెప్తాడట. మறுபடியும் ஒருத்தர் ఫోన్ పడ్డారు. మళ్ళీ ఎవరో వాళ్ళు ఫోన్ చేస్తే, ఎవరు బాబు మీరు? అప్పుడు ఆయన ఎవరండి మీరు? నేను వేపకుండా చర్చ నుంచి మాట్లాడుతున్నా బాబు. ఈ యాపకొండ చర్చి నుంచి మాట్లాడుతున్నానండి అని మీరంటే, మీరు పేరు ఎవరు? అప్పుడు ఆయన అడుగుతాడు, మీ పేరేంటి? నేను దావీదు మాట్లాడుతున్నాను. అప్పుడు మీరు ఒకవేళ నేను దావీదుని అని అంటే, అయ్యా దావీదు గారు వెంటనే ఆయన అంటాడు, దావీదు గారు యేసయ్య వస్తున్నారా? అప్పుడు యేసయ్య వస్తున్నాడా అని అడిగితే, వచ్చి నాకు చాలా కాల్ వచ్చింది బాబు, ఉదయం నుంచి ఉదయం నుంచి ఎన్నో ఫోన్లు వస్తున్నాయి, యేసయ్య వస్తున్నాడా, యేసయ్య వస్తున్నాడని తెగ చీటికి మాటికి అడుగుతున్నారు. నిశ్చయముగా యేసయ్య వస్తున్నాడు. ఇప్పుడు పర్తిమ స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆఫ్ అని పాకెట్లో పెట్టుకున్నాడు. వెంటనే భర్తలో ఏం చేస్తాడో తెలుసా అండి? ఇంకా ఫోన్ చాలేరా బాబుని స్విచ్ ఆఫ్ చేసి జేబులో తీసుకుంటాడు. ఇంకా స్విచ్ ఆఫ్
பண்ணின வித்தின் செகண்ட்ல ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన సెకండ్లలో one crowd of people crossing. అప్పుడు ఏం జరిగిందంటే తెలుసండి, ఆ మార్గము గుండా ఒక జన సమూహము బయలుదేరి వస్తూ ఉందంట. యేసుని క్రాస్ பண்ணுகிறா. అప్పుడే ఆయన ఫోన్ ఎప్పుడైతే స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నాడో ఆ వెంటనే యేసు ఆయనను దాటి వెళుతూ ఉన్నాడు. నమ్ముతున్నావమ్మా? మీకు నమ్మకం ఉందండి? పర్రొద్ద నోరు తెరచి హల్లెలూయా. బీపీ షుగర్ வந்துரும். ఆమేన్. యేసుని క్రాస్ பண்ணுவா. ఈ రోజు ఆ రోజు అక్కడ యేసయ్య బర్తలోమైని దాటి వెళ్ళుచున్నట్టుగా ఈ రోజు నా యేసు నిన్ను కూడా దాటి వెళ్ళబోతూ ఉన్నాడు. ఏ కుటుంబத்தை క్రాస్ பண்ணுவா. ఒకవేళ ఆయన నిన్ను క్రాస్ చేసి వెళ్ళిపోతూ ఉంటే, ఫ్యామిలీயை క్రాస్ பண்ணுவா. నీ కుటుంబమును క్రాస్ చేసి వెళుతుంటే, என் பிள்ளைகளை கிராஸ் பண்ணுவா. ఆయన నీ బిడ్డలను ఈ రోజు అలా క్రాస్ చేసి వెళ్తున్నాడు. என் பிள்ளைகளை கிராஸ் பண்ணுவார் నిశ్చయం. నీవు బిడ్డలను ఆయన అలాగున క్రాస్ చేసి వెళ్తున్నాడు. నమ్ముతున్నావా లేవా? అలాగ వెళుతున్నాడు నా యేసయ్య నన్ను దాటి అని నువ్వు ఈ రాత్రి నమ్మితే నిశ్చయముగా నా యేసు నిన్ను దాటి వెళతాడు. బాబు నిద్ర వచ్చిందాడా? ఆమేన్. உன்னை கிராஸ் பண்ணுவா. నిశ్చయముగా ఆ రోజు అవిశ్వాసంగర స్విచ్ ఆఫ్ పండు. అవిశ్వాస స్విచ్ ఆఫ్ పండు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం అంటే అర్థం ఏంటో తెలుసా? మనలో ఉన్న అవిశ్వాసాన్ని, మనలో ఉన్న అపనమ్మకాన్ని స్విచ్ ఆఫ్ చేసేయాలి కొన్నిసార్లు. నీ స్విచ్ ఆఫ్ పండు. ఎప్పుడైతే అపనమ్మకాన్ని, అవిశ్వాసాన్ని స్విచ్ ఆఫ్ చేసేస్తామో అప్పుడు యేసయ్య ఏం చేస్తాడో తెలుసా? మన అపనమ్మకాన్ని దాటి మనలను దాటి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటాడు. దాటిపో దాటి ఏంటి బాబు దాటిపోవద్దు యేసయ్య. అది ఏంటిది? ఒక పాట ఉంది కదా తెలుగులో. దావీదు కుమారుడా నన్ను, దావీదు కుమారుడా నజరేతువాడా నన్ను విడచిపోకయా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడచిపోకయా, నీవు తప్ప ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీవు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా, నీవు తప్ప ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీవు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడచిపోకయా, నజరేతువాడా నన్ను విడచిపోకయా. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు స్విచ్ ఆఫ్ ఆచో మన యొక్క అవిశ్వాసం ఎప్పుడైతే స్విచ్ ఆఫ్ చేస్తామో ఒక పెరియ క్రౌడ్ పోகிறது. అంటే ఒక పెద్ద జనసమూహము మనలను దాటి వెళ్ళిపోతట. అప్పుడు అవన్ కేకరా. అప్పుడు ఆయన అడుగుతున్నది ఎన్న స్పెషల్. ఆయన అంటున్నాడంటే ఈ రోజు ప్రత్యేకత ఏంటి? ఈ రోజు ప్రత్యేకత ఏమిటి? ఒక మనిషి అది ఉనకు తెలియదా? అప్పుడు ఒక మనుషుడు వచ్చి అన్నాడంట, ఈ రోజు ప్రత్యేకత గురించి కూడా నీకు తెలియదా? దావీదు కుమారుడు యేసు బర్తలోమై ఈ రోజు ప్రత్యేకత కూడా నీకు తెలియదా? దావీదు కుమారుడైన యేసు ఈ మార్గము గుండా వచ్చుచున్నాడు. ఉడనే అవన్ కూపిటా యేసువే. అప్పుడు వెంటనే ఆ వార్త విన్న తక్షణమే బర్తలోమై అరుస్తూ అన్నాడు. ఏమంటున్నాడు తెలుసా? దావీదు కుమారుడా యేసు, எனக்கு நீர் இறங்க வேண்டும் ஆண்டவரே. ఓ నన్ను కరుణించు ప్రభువా, எனக்கு உம்முடைய கருணை வேண்டும் ஆண்டவரே. నీ కరుణ నాకు కావాలి. இன்றைக்கு ராத்திரி வேளையில் இயேசுவே உன்னை கடந்து போக நீ అనుమతిக்க కూடாదు. ఓ ఈ రోజు ఈ రాత్రి ఈ సమయంలో ఇక్కడ కూర్చుని ఈ మాటలు వింటున్న ఏ ఒక్కరు కూడా దేవా నీవు నన్ను దాటిపోవద్దయ్యా అనే అనుభవంలో దేవుని దగ్గర కూర్చుని కనిపెట్టాలి. என் ஃபேமிலியை கடந்து போக கூடாது. ప్రభువా నా కుటుంబాన్ని విడిచి దాటిపోవద్దు నాయనా. ஆண்டவரே என்
என் பிரச்சனையை கடந்து போகக்கூடாது. నేను ఎదుర్కొంటున్న నేనున్న నా యొక్క సమస్య స్థితిలో నుంచి నీవు నన్ను దాటిపోవద్దయ్యా. என் பிரச்சனைகளை கடந்து போகக்கூடாது. నా సమస్యలో నన్ను వదిలేసి దాటిపోవద్దయ్యా. என் கண்ணீரை கடந்து போகக்கூடாது. నేను కార్చుచున్న నా కన్నీటిని తుడిచిపెట్టకుండా దాటిపోవద్దు. தாவீதின் குமாரனே, దావీదు కుమారుడా, இன்னைக்கு இறங்க வேண்டும். ఓ ఈ రోజు నీవు నా దగ్గరకు దిగిరా. இன்னும் 2 நிமிஷத்துல முடிக்க போகிறேன். నేను 2 నిమిషాల్లో ముగించబోతున్నా எல்லாரும் கூப்பிட போகிறோம் అని ఎవరైతే గట్టిగా అరుస్తారో, தாவீது குமாரடா, దావీదు కుమారుడా, என் மேலே மன இறங்க வேண்டும். ఓ నా దగ్గరకు రండి, నన్ను కరుణించండి இவர்கள் கூப்பிட்டா అని మీరు పిలిస్తే அவனுக்கு போராட்டம் வந்தது. ఆ సమయంలో కూడా ఆయనకు ఒక సమస్య, ఒక పోరాటం. ஆனால் அவன் கூப்பிட நிறுத்தவில்லை. అయ్యో నీవు పిలవడం ఆపు, అరవడం ఆపు అని అనేవారు ఉన్న సమయంలో కూడా అతడు దావీదు కుమారుడా నన్ను కరుణించు అని పిలవడం ఆపలేదు. 3 முறை அவன் கூப்பிட்டா. ఆయన వచ్చే వరకు కూడా 3 పిలుస్తూనే times ఉన్నాడు. he called Jesus. 3 సార్లు ఆయన పిలిచాడు. అప్పుడు యేసు నిందా. అప్పుడు 3 సార్లు పిలిచిన తర్వాత పిలుపు విన్న యేసు, நீ ஆராதிக்கிற இயேசு யார் தெரியுமா? ఆ, நீ ஆராதிக்கிற இயேசு யார் உனக்கு தெரியுமா? నీవు ఆరాధించుచున్న యేసు ఎవరో నీకు తెలుసా? நீ கூப்பிடும் பொழுது அவர் நிக்கிற தெய்வம் அவர். మీరు పిలుస్తున్నప్పుడు మీ పిలుపు విని మీ పిలుపుకి ఆగిపోయే దేవుడు మన దేవుడు. உன் சத்தத்தை கேட்டு கடந்து போகிற தெய்வம். నీ స్వరము విని నిన్ను దాటిపోయి వెళ్ళిపోయేవాడు కాదు మన దేవుడు. உன் சத்தத்தை கேட்டு கடந்து போகிற தெய்வம் அல்ல. నీ స్వరమును విని పక్కకు నెట్టేసి తోసివేసి వెళ్ళిపోయే దేవుడు కాదు. కూకురలకు నిన్ను చెవి కొడుకుற தெய்வம். నీవు పిలుస్తున్నప్పుడు ఆగి ఆయన చెవి నీ వైపు పెట్టే దేవుడు మన దేవుడు. என்ன செய்ய வேண்டும் பேசுகிற தெய்வம். మనము ఏమి చేయాలో మనకు నేర్పించేవాడు మన దేవుడు. இந்த இயேசுவை నొక్కి కూపడలామా? ఈ రోజు ఆ యేసు వైపు తిరిగి ఒక్కసారి బర్తలోమయిలాగా దావీదు కుమారుడా నా జీవితమును ఒక్కసారి చూడు నాయనా, కరుణించు నాయనా అని ఈ రాత్రి మనము పిలవగలగమా? నామెల్లరూ எழுந்து నిండు మనమందరము లేచి నిలబడదాం. మనమందరము లేచి నిలబడదాం. బర్తలోమయి వలె ఈ రోజు దావీదు కుమారుడైన యేసయ్యను పిలుద్దాం. అందరూ లేచి నిలబడదాం.